భానుకి మాటలుండవు, చూసే వాళ్ళకి మాటలుండవు. అవునా? పెద్ద సస్పెన్స్ అదైతే అసలు వండర్ఫుల్. అది స్టోరీ మొత్తానికి అదొక కుమారి, నువ్వు ఒంటి మీద డ్రెస్ మార్చడం ఈజీగా నువ్వు మనసు మార్చుకోలేకపోతున్నానే. ఎందుకు కట్టప్ ఎందుకు చంపాడని మనతో ఇంటికి ఎలా అయితే వచ్చిందో Yes. కుమార్ గారు మనతో వాళ్ళ ఇంటికి వస్తారు. డైరెక్టర్ గారికి కోపం వస్తే అందరి మీద అరవరు. ఆయనకు ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు, ఆయన మీదే అరుస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. 48 గంటల్లో ఒక వైరస్ని పుట్టించారు. ఇక రెండవసారి అయితే 36 గంటల్లోనే దాన్ని డబుల్ స్ట్రాంగ్ చేశారు. అసలు వీళ్ళు సినిమా చేస్తున్నారా లేకపోతే లవ్ వైరస్ మీద ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ ఏమైనా చేస్తున్నారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీట్ ద టీమ్ బిహైండ్ లవ్ వైరస్ పార్ట్ 2. సో లెట్స్ వెల్కమ్ దెమ్. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? సో లవ్ వైరస్ ఈసారి బాగా డబుల్ స్ట్రాంగ్ అయిందా? సో డైరెక్టర్ గారు, మీకు ఒక క్వశ్చన్. పార్ట్ 1 చేశారు, పార్ట్ 2 కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. సో అంటే ఈ రెండిట్లో మీకు ఎక్కువ కంఫర్ట్ అనిపించింది ఏది? దేనికి దాన్ని, బట్ ఏదైతే ఎక్కువ కంఫర్ట్ అనిపించింది అయితే పార్ట్ 1 చాలా హ్యాపీగా అలా సరదాగా చేసేసాము. సో పార్ట్ 2 కూడా అలాగే చేసాము. ఇదైతే 1.5 డేలో కదండి, చాలా కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంది, కొద్దిగా ఎక్కువ అనుభవాలు ఎక్కువ ఉన్నాయి, మెమరీస్ అనేవి ఇందులో ఎక్కువగా ఉన్నాయి. సో దేనికి దానికే, బట్ ఏదైనా కూడా రెండింటిని కూడా ఎంజాయ్ చేస్తూ చేసాము. సో అది 48 అవర్స్లో మేము అంటే దాదాపు 2 రోజుల్లో కంప్లీట్ చేస్తే ఇది 36 గంటలు అంటే 1.5 డేలో కంప్లీట్ చేసాము. సో దేనికి ఉన్న స్ట్రాంగ్నెస్, దేనికి ఉన్న ఫీల్ దానిదే. బట్ ఏదైతే ఎంతో కొంత కంఫర్ట్ అంటే తొందరగా అయిపోయింది అంటే అనిపించింది మాత్రం పార్ట్ 1. సో పార్ట్ 2లో ఏంటంటే కొంత ఎక్కువ స్క్రీన్ ప్లే అనేది ఎక్కువ ఉంది. సో దీనివల్ల కొంత ఏంటంటే చేసేటప్పుడు కొంత ఇబ్బంది ఇదంతా కూడా కనిపించింది. బట్ ఎనీహో సక్సెస్ఫుల్గా మేము అనుకున్న టైం ఏదైతే మేము 2 days అనుకున్నామో 1.5 డేలోనే దాని అంతా కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, ఏంటేమన్నా సినిమా మీద అంటే ఈ లవ్ వైరస్ మీద ఏమైనా ఎక్స్పెరిమెంట్ ఏమైనా చేస్తున్నారా మీరందరూ టీం అంతా? లేదు, అట్లా ఏం లేదు. ఎందుకు అట్లా అంటున్నారు? పార్ట్ 1 48 అవర్స్, పార్ట్ 2 ఏమో 36 అవర్స్. అందుకే మాకు కొంచెం డౌట్ వస్తుంది. అండ్ మీరు ఇందాక చెప్పినట్టుగా పార్ట్ 1 ఈజీ అయిపోయింది అని అంటున్నారు. అంటే పార్ట్ 2 చేసినప్పుడు ఎక్కువ కష్టం అనిపించిందా? అంటే ఎక్కువ ఏమైనా ఫేస్ చేశారా? ప్రాబ్లమ్స్ అంటే కొంత ఫేస్ చేసాము. సో అంటే షూటింగ్ టైంలో కంటే కూడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్లో కొంత లేట్ అవ్వడం, డిలే అవ్వడం, సో కొంత టెక్నికల్ ఇష్యూస్ కానివ్వండి, కొంత ఫైనాన్షియల్ ఇష్యూస్, దానివల్ల కొంత ఆలస్యం అయింది. బట్ ఎనీహో అది కూడా అవన్నీ అధిగమించేసి మొత్తానికి కంప్లీట్ చేసాం. సో అదైతే పార్ట్ 1కి పార్ట్ 2కి ఏంటి డిఫరెన్స్? పార్ట్ 1 ఏదైతే అది దాదాపు మొత్తం కూడా 48 నిమిషాలు నిడివి ఉంటుందండి. సో పార్ట్ 2 వచ్చేసి దానికి కన్క్లూజన్ అంటే దానికి సీక్వెన్స్ కాబట్టి సో ఈ నిడివి అంతా కూడా దాదాపు గంట సేపు ఉంటుందండి. సో 1.5 రోజుల్లో గంట సేపు సినిమా అంతా తీయడం అనేది కొంత కష్టసాధ్యం. సో అది తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని ఎడిటింగ్ చేయడం, పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్, రికార్డింగ్, డిఐ ఇవంతా కంప్లీట్ చేయడం అనేది ఇంకో పెద్ద టాస్క్. దీని అంతటా కూడా ఎడిటింగ్ చేయాలంటే అదో పెద్ద కత్తి మీద సామ్ లాంటిది. సో కొంత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లోనే కొంత చాలా ఇబ్బంది అనిపించింది. సో దానికి దీనికి తేడా చూస్తే మాత్రం అందులో కొంత జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే ఉంటుంది పార్ట్ 1లో, ఇందులో దానికి కొనసాగింపు ఉంటుంది. సో ఒక సరికొత్త ఫీల్ అయితే ఇందులో ఉంటుంది తప్పకుండా. అంటే ఒక్కొక్కరు సో ఈసారి అంటే చూసే ఆడియన్స్ నేమ్ అంటే నిరాశపరిచారుగా? నిరాశ అనేది ఉండదు. దానికంటే మీరు చెప్పినట్టు డబుల్ స్ట్రాంగ్తో వచ్చాం కాబట్టి ఇమ్యూనిటీ బూస్టర్ తీసుకొని ఈ వైరస్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. సూపర్. మీకు భానుగారు ఏంటి అసలు పార్ట్ 1 కన్నా పార్ట్ 2 ఏమైనా ఎక్కువ కష్టం అనిపించిందా? అంటే కష్టపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? బాగా అబ్బా ఇది కష్టమైపోయింది అని ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? మీరు కొంచెం గట్టిగా మాట్లాడేది, ఫుడ్ ఏం తినలేదా? స్నాక్స్ ఏమైనా పెట్టలేదా మీ డైరెక్టర్ గారు? కొంచెం గట్టిగా మాట్లాడండి. బ్రేకప్ సీన్ అప్పుడు ఆ షూట్ జరిగేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది. అంటే నిజంగా జీవించారా ఏంటి? బాగా ఫీల్ అయినట్టున్నారు. ఫీల్ అయ్యారు. ఇప్పుడు కూడా బయటకు రాలేదు, ఆ ఫీల్ ఇంకా కొనసాగుతోంది. ఆ ఫీల్ ఒక ఎత్తు అయితే ఈ డైరెక్టర్ గారు మళ్ళీ షూట్ అయిపోయిన తర్వాత ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు నాకు. ఇది రిలీజ్ అవ్వదేమో, ఇది ఆగిపోద్దేమో అని చెప్పారు. దానికి నేనైతే చాలా బాధపడ్డా. అంటే అది ఎవరికి చెప్పలేదు. ఆ తర్వాత నాకు చెప్పిన తర్వాత ఒక 1 day 2 days ఆగి గ్రూప్లో చెప్పారు. నేను చాలా బాధపడి ఆ ఏడుపు కూడా వచ్చింది నాకైతే. అది చాలా బాధపడ్డ విషయం. ఓకే, డైరెక్టర్ గారు మీకే క్వశ్చన్. సో ఈ లవ్ వైరస్లో భానుతో కాకుండా ఇంకెవరితోనో చేయాలి అని అనుకుంటే ఎవరితో చేస్తారు? ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ కాబట్టి భానుతోనే చేస్తారు. వసంత్ ఆయన కాకుండా ఉంటే అంటే
ఆయన కాకుండా ఉంటే రీప్లేస్ ఎవరికి ఇస్తారు అని చెప్పి. ఆయన కాకుండా ఉంటే మీ టీంలో ఎవరైనా ఉన్నారా లేకపోతే మళ్ళీ ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అంటే మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు బిల్డర్ ప్రవీణ్ క్యారెక్టర్ ఆయన తప్ప ఇంకెవరు వేయలేరు. ఓకే. మీరు చూస్తే మీరు అంటారు ఇప్పుడు సెకండ్ హాఫ్ లో అట్ ద సేమ్ టైమ్ అందులో ఏదైతే డైమండ్ క్యారెక్టర్ డైమండ్ వేయాలి. సో అట్లా ఏం లేదు. బట్ మన భాను కాదు అని అంటే మాత్రం వసంతని చూస్ చేసుకుంటాను నేను, ఒకవేళ భాను కాదు అంటే. కాకపోతే కాకపోతే చూసారండి, విన్నారా? అందుకే అక్కడ కూర్చోబెట్టారు మిమ్మల్ని, అక్కడ కూర్చోబెట్టారు. పక్కకి దోసేసారు ఇదిగో. అదే ఈ పార్ట్ 2 తీస్తున్నప్పుడు మొత్తం నిద్ర ఏమైనా మానేసిరా? మొత్తం కంటిన్యూ 36 గంటలు అంటే 36 hours లో నిద్ర లేకుండా కంటిన్యూగా కష్టపడ్డా? కంటిన్యూగా ఒక రోజు కష్టపడ్డామండి. 36 గంటలు. ఒక మధ్యలో ఒక 4 hours బ్రేక్ తీసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ షూటింగ్ కంటిన్యూ అయింది. ఓకే. అది ఎక్కడ బ్రేక్ అనేది ఇవ్వలేదు. బ్రేక్ అనేది లేదు. ఆ రోజు నైట్ మళ్ళీ అక్కడ నుంచి జర్నీ చేసి మళ్ళీ ఇస్నాపూర్ దగ్గరికి వెళ్ళి అక్కడ షూటింగ్ అయిపోయి మళ్ళీ మార్నింగ్ మళ్ళీ 5కి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఎట్లా మేనేజ్ చేసిరు అంతా అసలు? అంటే ఎట్లా మేనేజ్ చేసి? మా డైరెక్టర్ గారు 1.5 డేలో తీయడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా తీస్తేనే ఒక 1 year పట్టొచ్చు, ఒక 6 months పట్టొచ్చు, మాక్సిమం ఎంత కాదనుకున్న ఒక 3 months అన్న పడుతుంది. మరి మీరు 1.5 డేలో మీరు part 1 part 2 కలిపి ఒక సినిమా తీసేసారండి మొత్తం. 2 hours వచ్చింది మొత్తం. 2 hours అంటే ఒక పెద్ద సినిమా తీసేసారు. అది ఎట్లా సాధ్యమైంది అసలు? మీకే సాధ్యమైందా? అంటే స్టోరీ రెడీ చేసుకునేటప్పుడే, అంటే దీంట్లో ఏం పెద్ద లాజిక్ ఏం లేదండి. స్టోరీ రెడీ చేసుకున్నప్పుడు మేము స్క్రీన్ ప్లే కూడా నేను ముందుగానే ఫిక్స్ అయిపోయాను. సో రిహార్సల్స్ అనేవి ఇందులో మెయిన్ క్యారెక్టర్ ఉన్నాయి వారు ఎవరైతే బిల్డర్ ప్రవీణ్ కానివ్వండి, శ్యామ్ కానివ్వండి, భాను, వీళ్ళందరితో ముందుగానే కొంత రిహార్సల్స్ స్క్రిప్ట్ తీసుకొని వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారు. 2-3 days ముందే వీళ్ళకి ఇట్లా ఉంటుంది, మీరు ఇట్లా చెప్పాలి, అది ఇది. అంటే ఎక్కడ కూడా టేక్స్ పడలేదు మీకు? ఎక్కువ టేక్స్ ఏం పడలేదు అసలు. వాళ్ళు టేక్స్ తీసుకునే పరిస్థితి కూడా అక్కడ ఏం రాలేదు. సో అందరు కూడా మాక్సిమం సింగిల్ టేక్ షాట్ ఆర్టిస్ట్ అన్నమాట. ఇందులో ఈ 36 hours లో కంప్లీట్ అవ్వడానికి కారణం ఏంటంటే బిల్డర్ ప్రవీణ్ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని భాను కానివ్వండి, లహరి గారు కానివ్వండి, శ్యామ్ గారు కానీ ఎవరైనా చూసి అందరు సింగిల్ టేక్ లో చేశారు. ఎవరికి సినిమాలో ఇందులో నటనలో అనుభవం లేదు, అందరు సింగిల్ టేక్ లో చేసిన వాళ్ళే. ఇంకొకటి మేము షూట్ ఏదైతే ఉందో షూట్ అంతా కూడా సరౌండింగ్, మేము ఎగ్జాంపుల్ ఒక బాచుపల్లిలో ఇప్పుడు సాయి అండ్ కాలనీ అనుకున్నాం. సో అందులోనే చుట్టుపక్కల ఇటే చూపించాము లొకేషన్స్, దాన్ని అందంగా చూపించాము. ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఇంటి పక్కన ఒక పార్క్ పక్కన ఒక రోడ్డు. సో సీక్వెన్స్ అంతా ఇటే చూపించాము. ఎక్కువ అంటే ఉన్న దాంట్లో చాలా కలర్ఫుల్గా చూపించాము. అంటే కథలో దమ్ము ఉంటే ఆటోమేటిక్గా పెద్ద మన సెట్టింగ్స్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. సో అదే నేను నమ్ముతాను. సో దాన్నే ఫాలో అయ్యి మేము స్టోరీ బోర్డ్ ప్లాన్ చేసుకొని ముందుగానే చూసుకోండి. సో part 1 కన్నా కూడా అంటే part 2లో వైరస్ బాగా ఎక్కించారా? బాగా ఎక్కిచ్చేసారు. ఎవరికి బాగా ఎక్కింది వైరస్? కుమారి గారు మీరు చెప్పండి, ఏం చెప్తారు? అంటే ఇందులో part 1లో ఉన్నటువంటి అనుభవాలతో కంపేర్ చేస్తే part 2లో ఎట్లా అనిపించింది? part 2 అయితే డిఫరెంట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. part 1 ఎంత ఎంజాయ్ చేశారో part 2 కూడా అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు, ఇదైతే పక్కా. అండ్ అందరూ ఊహించిన దానికంటే డిఫరెంట్గా ఉంటుంది part 2 స్క్రిప్ట్. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆడియన్స్ ఏమాత్రం అంటే డిసప్పాయింట్ అవ్వకుండా? అసలు డిసప్పాయింట్మెంట్ అవ్వదు. వండర్ఫుల్ గ్యారెంటీ ఇస్తారా? ట్విస్ట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి పక్కా 100%. హైప్ ఉంటుందండి, ఎందుకంటే స్క్రిప్ట్ అలాంటిది, అది హైప్ స్క్రిప్టే, దాంట్లో నాకు నో డౌట్. ఇప్పుడు ఒకసారి వసంత్ గారితో మాట్లాడదాం. ఈ సినిమాలో అంటే టైం తక్కువలో అయిపోయింది అండ్ బడ్జెట్ కూడా తక్కువే అని విన్నాను నేను. సో అంటే ఎట్లా ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యారా లేకపోతే ఎట్లా? కాంప్రమైజ్ కాదు కానీ సపోర్ట్ బాగా వచ్చిందండి. ఎవరి నుంచి? ఇక్కడ మనం బాజ్పల్లిలో చేసుకోవడానికి కారణం రాజ్ కుమార్ అన్న గారు. ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్ల అసలు ఇక్కడ ఎంత ఈజీ అయిపోయిందంటే మాకు లొకేషన్స్ ఇంకా డెడ్ ఈజీ అయిపోయిందండి. మొదటిసారి కూడా ఆయన సపోర్ట్ అని చెప్పారు మీరు. చాలా అండి, అసలు ఫస్ట్ పార్ట్ లోని ఈ పార్ట్ లో కూడా చాలా సపోర్ట్ చేశారు ఆయన. ఆ సపోర్ట్ మాకు బాగా యూజ్ అయింది. తర్వాత ఇంకొకటి అంటే డిఓపి గారు అండి. డిఓపి గారు కూడా అసలు మేమన్నా ఎక్కడైనా గ్యాప్ తీసుకున్నాం కానీ ఆయన గ్యాప్ తీసుకోలేదండి. ఆయన గ్యాప్ తీసుకోకుండా ఇంకా ఆయన కూడా మాకు సహకరించడంతో మాకు చాలా అంటే చాలా ఈజీ అయిపోయింది. నిద్ర ఒక్కటే లేదు, అందరికి ఎవరికి లేదు నిద్ర. అదొక్కటి పక్కన పెడితే వీళ్ళ సపోర్ట్ వల్ల ఎంత ఫ్రీగా చేయగలిగాము. బడ్జెట్ కూడా తక్కువైంది, మాకెవరికి కూడా బర్డెన్ అనిపించలేదండి మెయిన్ వీళ్ళ సపోర్ట్ వల్ల. కొంచెం మధ్యలో లేట్ అయినట్టుంది అంటే ప్రొడక్షన్, ఇందాక మీ డైరెక్టర్ గారు చెప్పినట్టు. అంటే లేట్ ఏం కాదండి, అంటే జనాలు చాలా క్యూరియాసిటీతో ఉన్నారు. part 1 మీరు విడుదల చేశాక part 2 కోసం ఎవరైనా ఆఫ్ కోర్స్ ఏంటి దీనికి సీక్వెన్స్ ఏంటి, ఇంకా ఎలా ఉండబోతుంది, సస్పెన్స్ అన్నట్టుగా ప్రతి ఒక్కరు ఎగ్జైట్మెంట్ తో ఉంటారు. మరి మధ్యలో ఎందుకు కొంచెం బ్రేక్ వచ్చినట్టుగా?
అంటే ఆ బ్రేక్ కూడా మాకు మంచిదే అయిందండి. బ్రేక్ రావడం వల్ల ఏమైనా నేర్చుకున్నారా చాలా నేర్చుకున్నాము. ఆ బ్రేక్ రావడం వల్ల ఆ బ్రేక్ రావడం కూడా ఒక్కోసారి మంచిదే. అందులో పార్ట్ 1 రిలీజ్ అయిన తర్వాత పార్ట్ 2కి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి. ఓకే దానికి తగ్గ రీతిలో స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నారు. ఓకే మేము జాగ్రత్తగా చేయకపోతే మళ్ళీ మాకు ఫస్ట్ పార్ట్ లాగా అన్ని వ్యూస్ రావు, అంత సక్సెస్ రాదు. మేము రాదు కాబట్టి కొద్దిగా లేట్ అయినా కానీ, లేట్ కూడా పెద్దగా ఏం లేట్ అవ్వలేదండి. మేము మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకొని మాకు మేమే దాన్ని ఎలాగా క్లియర్ చేసుకుని సార్ట్అవుట్ చేసుకుని వెంటనే స్టార్ట్ చేసాం. మీ డైరెక్టర్ గారు ఎక్కడైనా ఏ సీన్లో అయినా బాగా కోపడ్డ సందర్భం ఉందా? అంటే నార్మల్గా నవ్వుతూనే కనిపిస్తున్నారు అక్కడ. ఇక్కడ ఇలాగే ఉంటారండి, సీన్ల విషయంలో అయితే ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. తిట్టడం కాదండి, ఆయన కావాల్సింది రాకపోతే కొట్టినా కొడతారు, అంతా కాంప్రమైజ్ అవ్వరు అసలు. ఎందుకంటే ఫైనల్ గా అవుట్పుట్ మొత్తం మాకే వస్తుంది, ఆయనకి పేరేం రాదు, కనిపించేది మేమే. తర్వాత ఈ యాక్టర్స్ బాగా చేశారు అంటే అది ఆయన వల్లే కదా, ఆయన అలా కోపపడబట్టే కదా మేము ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలం. దానివల్ల అది మొత్తం పేరు మొత్తం ఆయనకే వస్తుంది. కానీ స్క్రీన్ లో ఎక్కువ పొగడేస్తున్నారు మొత్తం మీ డైరెక్టర్స్ అన్ని లేపేస్తున్నారు. అంత టీం వర్క్ ఉంది కదా అందరిలో, టీం వర్క్ ఉంది. సరే ఒకసారి మీకు ఏంటి సార్ మీరు అంటే పార్ట్ 1 కన్నా కూడా పార్ట్ 2లో ఎక్కువ కనిపించబోతున్నారంట? సీన్ ఎక్కువ ఉంది. పార్ట్ 1 ఉన్నదానికంటే పార్ట్ 2 కూడా అలాగే ఉంటుంది కదా, సో దాన్ని బట్టి నా పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ ఉంది. ఇక దానికి ఆ అది డిఫరెంట్, అది దేనికి ఎక్కడికక్కడ స్ట్రిక్ట్స్ ఉన్నాయి. అది అసలు మాకే గుర్తుండే, మాకు అందరికి ఇంతమంది ఉన్నాం కదా, ఆ సినిమా ఎక్కడెక్కడ ఎట్లా వచ్చిందని చెప్పి మొత్తం మేము స్క్రీన్ మీద చూస్తే కానీ గుర్తులేని పరిస్థితి అయిపోయింది. పార్ట్ 1 అంత ఈజీగా ఉండను, పార్ట్ 2 అంత ఈజీగా లేదు. అది అసలు ఏ పార్ట్ ఎక్కడ ఉందో అసలు. మీ డైరెక్టర్ గారు బాగా కష్టపెట్టారు అందరినీ. అసలు కష్టపడడం కాదు కానీ ఓ టీం వర్క్ లోకి వెళ్ళిపోయింది. తను చెప్పినట్టుగా అందరూ చేయడం జరిగింది. సో దానివల్ల ఎవరికి, నాకు తెలిసి ఎవరికి ఇబ్బంది ఏం కలగలే. అది వాస్తవంగానైతే స్వయం కృషి అనుకుంటున్నారు, స్వయం కృషి లాగానే ఉన్నారు. నిజంగా కూడా చెప్తుంటే అంటే నిజ జీవితంలో కూడా వీళ్ళని చూశాను. వాళ్ళ బ్యాచిలర్స్ వీళ్ళకి నేను వెళ్ళి రూమ్లలో చూసి నేను అంటే నాకు ఒకప్పటి కాలం గుర్తొచ్చేసింది, అరే బ్యాచిలర్స్ నిజంగానే ఇలా ఉంటారు. అది నిజంగానే వాళ్ళంతా ఒక యూనిటీ ఉంది. నిజంగా చెప్పాలంటే మంచి యూనిటీతో అందరు కలిసి కష్టపడ్డారు. పార్ట్ 1 చూసిన వాళ్ళకి పార్ట్ 2లో ట్విస్ట్ ఏంటి? అసలు పార్ట్ 1 చూసిన వాళ్ళు పార్ట్ 2 గురించి వెయిటింగ్ లో ఉన్నారు. పార్ట్ 2లో కూడా చూసిన తర్వాత కూడా ఇది అయిపోయిందా ఇంకా లేదా, లేట్ అయింది అంటున్నారు అందరూ. అసలు లేట్ అవ్వలేదండి, లేట్ ఏం లేదు. ఇట్స్ కామన్. ఇప్పుడు ఒకటి ఏంటంటే పార్ట్ 1లో వచ్చిన అనుభవాన్ని పార్ట్ 2లో ఇంకా మంచి అనుభవం, మంచి రెస్పాన్స్ రావాలన్న ఉద్దేశంతో కొంచెం ఎక్కువ ఆలోచించడం జరిగింది అంతే. ఓకే ఓకే. సో పార్ట్ 1లో ఉన్నట్టుగానే సేమ్ లవ్ కెమిస్ట్రీ అంతా ఉంటుందా, లేకపోతే దీంట్లో చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉందా? ఇది డిఫరెంట్ కదా, అసలు మీరు ఊహించలేరు. అది ఇది ఇంకా డిఫరెంట్. ఫస్ట్ లోనే చెప్పారు ఊహించలేరు, పార్ట్ 1లో ఒక రకంగా ఉంటే పార్ట్ 2లో ఇదో రకంగా ఉన్నది. అది ఏ పాటకు పాటు మనం ఊహించలేకుండా ఉన్నాం. అది నిజంగా కూడా చాలా బాగా వచ్చింది. అసలు స్టోరీ ఆయన ఎలా రాసుకున్నాడు డైరెక్టర్ గారు, ఎక్కడ ఎలా తీసుకొచ్చి రాసేసుకున్నాడు. వాస్తవంగా ఏంటంటే ఇది షార్ట్ మూవీ కాదు, యాక్చువల్గా మూవీనే. నిజంగా చెప్పాలంటే కూడా షార్ట్ టైం లో ఒక మూవీని తీసేశారు మీరు. అసలు రెండు కలిపేసి థియేటర్లో రిలీజ్ చేయాల్సిన మూవీ, దాని సెంటెన్స్ కూడా దాన్ని అందరికీ ఇక్కడ అతుకుంటుంది. చెప్పలేము, ఏమైనా అవకాశం వస్తే రావచ్చు. అది గాడ్ ఇలా జరుగుతుంది ఏం చెప్పలేం కదా. గాడ్ మస్ట్ బి క్రేజీ అంటారు కదా. యా మేబీ ఎవరన్నా సరే ఇది బాగుందని చెప్పేసి పట్టుకెళ్ళి తీసుకెళ్ళి పెట్టొచ్చు. ఎవరు దానికి మన చేతిలో ఏం లేదు. యా కనిపిస్తుంది, అదే కదా, ఏదో డిఫరెంట్ గా కనిపిస్తున్నారు, కొత్తగా కనిపిస్తున్నారు. నేనేం లేదు అంటే నేను డేంజరస్ ఏం కాదు, నేను చాలా సాఫ్ట్, నేను అలాగే ఉంటా. కాకపోతే నిజానికి మేము చూసినంత వరకు సినిమాలలో సాఫ్ట్ ఉన్న పర్సన్ తీసుకొచ్చి వైల్డ్ గా పెడతారండి, అంటే వయలెంట్ గా. వాస్తవంగా ఏంటంటే నా సెంటెన్స్ నాకు వచ్చిన ఆ సెంటెన్స్ విన్నప్పుడు అంటే అంత మొత్తం స్టోరీ కూడా తెలియదు. ఆమె ఇలా వస్తుంది, ఇలా వచ్చినప్పుడు అదే నాకు చెప్పకుండా ఎట్లా పోతుంది, ఎలా పోతుంది అంటే ఆటోమేటిక్గా రేస్ అయిపోతుంది అన్నట్టు. అలా 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 వెళ్ళిపోయింది. అంటే మన సొంత కూతురుని ఎలా అయితే చూసుకుంటామో ఆ టైప్లో అక్కడ అలాగే మనం ఫీల్ అయిపోయినాం అంతే. మీరు అంటే ఒక షార్ట్ ఫిలిం చేస్తున్నట్టుగానే అంటే యాక్టింగ్ ఎక్కడ కూడా ఫీల్ అవ్వలేదు, జీవించారు అందులో అందరూ. ఓకే నైస్. ఆబ్వియస్గా అట్లా వచ్చింది అంతే. భానుగారు, మీ టీం మొత్తంలో ఎవరికి బాగా వైరస్ ఎక్కిందంటే ఏం చెప్తారు?
నాకేనండి. మీకే ఎక్కిందా? అందుకే నా అట్లా డల్గా కనిపిస్తున్నారు. ఏదో అయిపోయి సంథింగ్ ఇస్ ఫిష్, ఏదో ఉండబోతుంది పాటలో అయితే. బాధాకరంగా హార్ట్ బ్రేక్ అయిపోయింది మీకు మొత్తం. ఎవరు చేశారు? వీళ్ళ ముగ్గురండి. ముగ్గురు కలిపి చేశారా? సో ఆడియన్స్కి ఈ పార్టుల్లో కామెడీ ఎక్కువ ఇవ్వబోతున్నారా మీ నుంచి, లేకపోతే ఎమోషనల్ సీన్స్ ఎక్కువ ఉండబోతున్నాయా? ఇందులో అంటే కామెడీ అంటే అవసరాన్ని బట్టి ఒక 2-3 సీన్లలో వాడాము. బట్ కొంత సీరియస్గానే సాగిద్ది ఇదంతా. అంటే నెక్స్ట్ ఏం జరిగిద్ది అనే విధంగానే ఉంటుంది. సో కామెడీ అనేది ఫస్ట్ హాఫ్లో కూడా పెద్దగా ఏం లేదు. సో ఇందులో కూడా అక్కడక్కడ ఉంటుంది. సో అన్నీ ఉంటాయి ఇందులో, కామెడీ ఉంటుంది, అన్నీ ఉంటాయి ఇందులో, ఏమేమి ఉండాలో అన్నీ ఉంటాయి. బట్ ఏంటంటే కొంత స్క్రిప్ట్కి తగ్గట్టు తీసుకువెళ్ళాం స్టోరీ. సో కొంత మధ్యలో వచ్చి కొంత సీరియస్నెస్గా అంటే స్క్రీన్ ప్లే నెక్స్ట్ ఏం జరిగిద్ది అనేది ఆ ఆత్రుత అనేది ఎక్కువగా ప్రేక్షకుడు గురవుతాడు. అంటే నెక్స్ట్ ఏం జరిగిద్ది అనేది మాత్రం ఆ టెన్షన్ని ఫీల్ చేయడానికి కొంత మేము మీ టీంలో ఎక్కువ బాగా ఎవరు కష్టపడ్డారు? డిఓపి లేకపోతే ఎడిటర్ కావచ్చు, హీరో హీరోయిన్, అందరూ కష్టపడ్డారు, ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. ఇది టీం కృషి. ఎవరి మీద ఎక్కువ బర్డెన్ పడింది? అంటే ఎక్కువ బర్డెన్ అంటే ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వచ్చేసరికి పూర్తిగా భాను మీదే బర్డెన్ పడిందండి. భాను సో మొత్తం కూడా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా భానునే చూస్తున్నాడు. సో ఎడిటింగ్ కమ్ హీరో ప్రస్తుతం. సో నైట్ అంతా వర్క్ చేస్తున్నాడు, ఎడిటింగ్ వర్క్ అంతా చేస్తున్నాడు. సో షూటింగ్ వరకు అందరూ కష్టపడ్డారు ప్రతి ఒక్కరు. సో ఎడిటింగ్ వర్క్ మాత్రం ఇప్పుడు ఆయన భుజాల మీద వేసుకొని ఆయన తీసుకెళ్తున్నాడు. మరి ఎక్కడ దాకా తీసుకెళ్తాడో ఏమో, మరి ప్రస్తుతానికైతే తీసుకెళ్తున్నాడు భానునే. సో భాను అండ్ గ్రాఫిక్స్ అండి, మొత్తం దీనికి మెయిన్ ఎఫెక్ట్స్ ఇవన్నీ రిలీజ్ చేయడం కానీ ఇవంతా చేయడంలో గ్రాఫిక్స్ వర్క్ చాలా బాగా కష్టపడుతున్నాడు. నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే మనం ఫస్ట్ కూడా మాట్లాడుకున్నాం, హీరో కమ్ ఎడిటర్ కమ్ ఇట్లా అన్ని గ్రాఫిక్స్ సంబంధించి అన్ని కూడా ఒకరి మీద గ్రాఫిక్స్ ఉదయ్ శంకర్ అని చేస్తున్నారు. సో అతను చాలా బాగా చేస్తున్నాడు. ఉదయ్ చాలా చాలా థ్యాంక్స్ ఉదయ్. నువ్వు అడిగిన వెంటనే ప్రతి పోస్టర్స్ కానివ్వండి, దాంతోపాటు బిల్డర్ ప్రవీణ్ గారి క్లిప్స్ కానీ ఏది అడిగినా కూడా వెంటనే కాదనకుండా 1 or 2 డేస్లో హాఫ్ డేలో చేసేస్తున్నావు. సో వైపు నువ్వు ఆఫీస్ వర్క్ చేసుకుంటూ. సో చాలా చాలా థ్యాంక్స్ ఉదయ్ నీకు. నీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. సో ఇంటర్వ్యూ ద్వారా నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇంకా టైటిల్స్ కానీ ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి, అవన్నీ నువ్వే చేయాలి. ఆ బాధ్యత నీ మీదే ఉంది. సో నువ్వు ప్రమోషన్లో పాల్గొనలేకపోతున్నావు, నిన్ను మిస్ అవుతున్నాం మేము. నువ్వు కూడా నెక్స్ట్ ఇంటర్వ్యూలో డెఫినెట్లీ ఉండాలి ఉదయ్. సో ఉదయ్కి ఈ ఇంటర్వ్యూ సందర్భంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే గ్రాఫిక్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు మేము రిలీజ్ చేస్తున్న పోస్టర్స్ కానివ్వండి, ఇదంతా గ్లిమ్స్ కానివ్వండి, ఏది ఉన్నా కూడా అతనే చేస్తున్నాడు. డే అండ్ నైట్ కూర్చొని వర్క్ బాగా చేస్తున్నాడు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. సో భాను ద్వారా ఒక పరిచయమైన మంచి పర్సన్ ఉదయ్. సో ఉదయ్ బాగా చేశాడు. సో ఇక టీం అంటే అండి, టీం ఎవరికి వారండి, అందరూ డైమండ్ క్యారెక్టర్ చాలా బాగా చేసింది, శ్యామ్ క్యారెక్టర్ బాగా చేశాడు. డైమండ్ క్యారెక్టర్ ఎక్కడ కనిపించట్లేదు. అలా డైమండ్ వచ్చేసాడు, ఉన్నాడు డైమండ్. సో డైమండ్ రెడీ ఉన్నాడు. డైమండ్ ఒకసారి రా, డైమండ్ ఒకసారి వచ్చి అలా తలుక్కు మనం మళ్ళీ ప్రవీణ్ గారు మళ్ళీ ఒకసారి 1 సెకండ్ ఇస్తారు, ఎంట్రీ ఇస్తారు, మీరు రండి. సో డైమండ్ అండి, డైమండ్ ఈ ఫస్ట్ హాఫ్లో ఎలాంటి పాత్ర పోషించాడు, ఇందులో అంతకంటే మంచి పాత్ర గుర్తుండిపోతుంది అందరికి. సో అలాంటి ఫ్రెండ్ ఎవరికి దొరకదు. ఈ లవ్ వైరస్ లో మంచితనానికి మారుపేరు. ఎగ్జాక్ట్, మంచితనానికి చాలా మారుపేరు. ఆయన స్మైల్ తగ్గట్టే ఆయన ఉంటాడు. సరే ఇప్పుడే వచ్చారు ఎంట్రీ, ఒకసారి మీరు మాట్లాడారు, చాలా నిజంగా ఛాన్స్ ఇస్తే మీరు మాట్లాడతారు. అండ్ ఎలా ఉన్నారు? ఈ బాగున్నాను, థ్యాంక్ యూ. ఈ లవ్ వైరస్కి ఒక వ్యాక్సిన్ లాంటి ఉండండి. అర్థమవుతుంది అందరికి. బాగా పార్ట్ 1 కన్నా పార్ట్ 2లో బాగా ఎక్కిందని చెప్తున్నారు అందరూ. మీకు ఎలా ఎక్కింది వైరస్ పార్ట్ 2లో? ఎంజాయ్ చేశానంటే మంచి క్యారెక్టర్, మంచి అప్రిసియేషన్ అయితే వస్తుంది డెఫినెట్గా. ఫస్ట్ పార్ట్లో అయితే ఎంతైతే అప్లాజ్ వచ్చిందో సెకండ్ పార్ట్లో ఎంతకన్నా ఎక్కువ వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. రావచ్చు రాకపోవచ్చు చెప్పలేం, బట్ ఎంజాయ్ చేశాను ప్రతిదీ కూడా. మంచి కంటెంట్, ఈసారి చాలా స్ట్రాంగ్ కంటెంట్తో వస్తున్నాం. చాలా టైట్ స్క్రీన్ ప్లే, టైట్ షెడ్యూల్. లాస్ట్ టైం 48 అవర్స్లో కంప్లీట్ చేస్తే ఈసారి 36 అవర్స్లో కంప్లీట్ చేసామంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత టైట్ షెడ్యూల్ అనేది. ఆయన మాకు ఎంత కంటెంట్ స్ట్రాంగ్గా ఇస్తారో మేము కూడా అంతే విధంగా దాన్ని పొట్రేట్ చేయడానికి ట్రై చేసాము, ఆయన చేసామని అనుకుంటున్నాం అండి. నైస్. లవ్ వైరస్ పార్ట్ 2లో అంటే పార్ట్ 1 కాదు, పార్ట్ 1 పార్ట్ 2 కంపేర్ చేసుకున్నా కూడా లవ్ వైరస్ నుంచి మీరు అందరూ అంటే టీమ్గా కావచ్చు, యాజ్ మీరే కావచ్చు, ఏం నేర్చుకున్నారు? ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉంటే ఏదైనా సాధించగలుగుతాం అని నేను అనుకున్నాం అండి. అది నేర్చుకున్న టీం వర్క్ ఉంటే ఏదైనా చేయొచ్చు అని తెలిసిందండి. ఒక టీం వర్క్లో ఒక్క మెంబర్ సహకరించకపోయినా ఇది ఏది కూడా సక్సెస్ అవ్వదు. టీం వర్క్ కరెక్ట్గా ఉంటే అన్నీ ఎగ్జాక్ట్గా జరుగుతాయని నేర్చుకున్నాం. రైట్. పార్ట్ 3 కూడా వచ్చే అవకాశం ఉందా? అది మీరు చూడాలండి, చెప్పలేము. అంటే ఏమైనా ఆలోచనలు ఏమైనా చేస్తురా? ఇప్పటిదాకైతే ఏం ప్లాన్ లేదు. లైక్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పార్ట్ 3 గురించి చెప్పామంటే అండి, దాని మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని పార్ట్ 2 చూస్తారు.
దీని మీద ఉన్న ఫ్రెష్నెస్ ఎంత పోతుంది. సో పార్ట్ 3 గురించి ఇప్పుడు ఏమీ తెలియదు, రిలీజ్ అయితే తెలుస్తుంది. మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తాం ఆడియన్స్తో పాటు, మాకు కూడా తెలియదు ఇంకా. ఓకే, సో సస్పెన్స్లో ఏమైనా ఉందా? ఎలా ఏం లేదండి, అంతే చూస్తే అర్థమవుతుంది అంతే. ఓకే రైట్. భాను క్యారెక్టర్ గురించి, భాను గారి గురించి ఏం చెప్పు. పాపం డిప్రెషన్లో ఉన్నారండి, ఆయన కొంచెం ఓదార్చొచ్చు కదా. అప్పటి నుంచి కూడా ఏం మాట్లాడట్లేరు, అందరు మాట్లాడుతున్నారు, భాను గారు ఆయనకు మాట్లాడట్లేదు. ఓదార్పులు మెయిన్ హీరో జరిగినాయి, మాట్లాడాలి కదా. ఓదార్పులు జరిగినాయి. మీరు మేకింగ్ స్టిల్స్లో కనుక చూస్తే మీకు, తెలుస్తుంది. ఉన్నాయండి, ఫస్ట్ నుంచే నేను చెప్పాను వద్దు బాను, ఆ అమ్మాయి వెనకాల కరెక్ట్ కాదు నీకు అని చెప్పాను, వినలేదు. పాపం మంచి అమ్మాయిలా కనిపిస్తుంది. చెప్పాలి ఒక మాట, ప్లీజ్. అంటే ఈ క్యారెక్టర్కి నేను స్టార్టింగ్ పార్ట్ 1 అప్పుడు కూడా చెప్పాను, నేను చాలా మందిని చూశాను, ఏదో ఎవరు అంటే మాకు సూట్ కాకపోవడం వల్ల ఈమె అనుకున్నాను. బట్ ఇప్పుడు చెప్తున్నాను, ఈ క్యారెక్టర్కి ఏమైతేనే చేయగలిగింది, ఈమె మాత్రమే న్యాయం చేసింది. డెఫినెట్లీ నేను ఒకవేళ మళ్ళీ ఏమైనా ప్రాజెక్ట్ చేస్తే కనుక డెఫినెట్లీ కుమారితో ఈమెతో జర్నీ చేయడానికి ఫుల్ కంఫర్టబుల్. అంటే ఏంటంటే అండి, ఒక ఇంట్లో మనిషిలా కలిసిపోయింది. సో ఈమె మాత్రమే కాదు, అందరు నాతో మాత్రమే కాదు, ఇక్కడ వీళ్ళ ఈమె ఒరిజినల్గా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళతో బావగారు అని, అక్క అని, వాళ్ళందరితో అట్లా కలిసిపోయింది. వాళ్ళు కూడా అట్లాగే ట్రీట్ చేయడం, అంటే ఒక ఫ్యామిలీ మెంబర్, ఆఫ్ కెమెరాలో కూడా ఒక ఫ్యామిలీ మెంబర్లా. సో ఎప్పుడంటే అప్పుడు కంఫర్ట్గా, ఇది కాదు ఇది చెయ్యను అని కాదు. సో పార్ట్ 1లో మమ్మల్ని అర్థం చేసుకోవాలి అప్పుడు షూటింగ్ అప్పుడు, తర్వాత నాకు అర్థమైంది జర్నీ చేస్తూ చేస్తూ మమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంది అని. సో ఒక ఫ్యామిలీ మెంబర్ అండి. సక్సెస్ మీట్లు కానీ ఎక్కడైనా ప్రమోషన్స్ కానీ దేనికైనా కూడా రమ్మని అనగానే 2 hours ముందే చెప్తానండి. నేను ఎంత దారుణం అంటే నాది 1 hour ముందు 2 hours ముందే చెప్తాను. పాపం అయినా కూడా తిట్టుకుంటుందండి బాబా, మామూలు తిట్టుకోనైనా ఏదైనా మొత్తానికి అటెండ్ అయింది. సో సినిమా ఇప్పుడు ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూ కూడా జస్ట్ బాను నేను ఫోన్ చేయను, అది ఎప్పుడు బాను కానీ హర్ష విలువ చెప్పండి అని అంటే కాదు అనదు, వచ్చేస్తుంది. బట్ ఏదో అంటది. నిజంగా కూడా ఆమె ఏదో షూట్లోనో ఎక్కడో ఏదో పనిలో బిజీగా ఉంటుంది. మేమేంటంటే మాకున్న పరిస్థితుల దృష్ట్యా మేము అప్పటికప్పుడు అడ్జస్ట్ అవుతూ ఉంటాము, అప్పటికప్పుడు ప్లానింగ్ చేస్తూ ఉంటాం. కాబట్టి సో ప్రమోషన్స్లో కానీ షూటింగ్ విషయంలో కానీ ఏ విషయంలో కూడా. ఇంకోటి ఇందులో ఈసారి వీళ్ళ నాన్నగారు కూడా ఒక క్యారెక్టర్ చేశారండి, చిన్న క్యారెక్టర్ చేశారు, మంచి క్యారెక్టర్ చేశారు. వీళ్ళ నాన్నగారు వీళ్ళ ఫ్యామిలీని మొత్తం మేము వాడాల్సి వచ్చింది. వీళ్ళ ఇంట్లో కూడా ఒక చిన్న షూట్ చేసాము. సో వీళ్ళ అమ్మగారు కానీ వీళ్ళ నాన్నగారు కానివ్వండి, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ముఖ్యంగా కుమారి హసీనా మాకు చాలా సపోర్ట్ చేసింది. ఒక ఫ్యామిలీ మెంబర్ అడ్జస్ట్ అవ్వడం కాదండి, మాకంటే ఎక్కువ. అసలు షూటింగ్ విషయంలో పాపం ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు అసలు బ్రేక్ఫాస్ట్ లేదు. ఉదయం ఎప్పుడో ఇచ్చింది పాపం, ఉదయం ఇంట్లో ఎప్పుడో 4:30కి లేచి రెడీ ఉంది ఆమె. బ్రేక్ఫాస్ట్ లేదు, ఏం లేదు. బ్రేక్ఫాస్ట్ లేదంటే మేబీ ఇక్కడ మేమంతా హడావుల్లో ఉన్నాం, ఎవరేం పట్టించుకోండి. ఇక మధ్యాహ్నం లంచ్ దాకా పాపం ఒక 2 బిస్కెట్లైనా ఉంటే పెట్టండి డైరెక్టర్ గారు అంటే పాపం ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు 4:30కి లేచింది. మాకెవరికి ఆకలి మీద ధ్యాసే లేదు. ఫస్ట్ డే ఒక పెద్ద సీన్ ఉంది, ఆ సీన్ కంప్లీట్ చేయడం కోసం అందరూ. సో అలా ప్రతి చోట కూడా ఆమె చాలా బాగా చేసింది. సో హసీనాకి సందర్భంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి హసీనాకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పి దూరం పెట్టలేను కాబట్టి. సో నెక్స్ట్ మా జర్నీలో నువ్వు తప్పకుండా ఉంటావు హసీనా. సో నీకు ఎలా అనిపించింది నువ్వు చెప్పు, మాతో మేము ఇబ్బంది పెట్టామా చెప్పు, ఏం చెప్పడం మాది ఏం చెప్పడం కానీ నువ్వు అసలు మీరే ఏం మాట్లాడలేదు, మీరు మాట్లాడాలి సైలెంట్గా ఉన్నారు, అర్థమవుతుంది. అదే నాకైతే చాలా కంఫర్టబుల్ అండి, ఎక్కడ ఏ ఇబ్బంది ఎవరి నుంచి రాలేదు. ఇప్పుడు టీంలో ఎవరో ఒకళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టే క్యారెక్టర్స్ అయితే కొన్ని షూట్స్లో చూసాను నేను. బట్ ఈ టీం అయితే ఎక్సలెంట్ అండి, ఎవ్వరు ఇబ్బంది పెట్టలేదు, అందరూ ఒక మాట మీద ఉన్నారు. రెస్పెక్ట్ ఇవ్వడంలో కానీ, మాట్లాడడం కానీ, ఏమన్నా ఏమండి ఎలా ఉంది, కంఫర్టబుల్ ఉందా లేదా అని తెలుసుకోవడం కానీ. డైరెక్టర్ గారు బిజీగా ఉంటే కో డైరెక్టర్ గారు, లేదు అంటే హీరోస్, ఎవరైనా సరే కొంచెం పట్టించుకున్నారు నన్ను. అయితే ఫుడ్ పెట్టలేదు ఆయన చెప్తున్నారుగా. లేదు కొన్ని విషయాల్లో అంటే ఇప్పుడు ఆయన బిజీగా ఉంటారు, వర్క్ మోడ్లో ఉంటారు, మనం వెళ్ళి డిస్టర్బ్ చేయలేము కదా. సో అట్లా మనం అడ్జస్ట్ అవ్వాల్సిన థింగ్స్ కూడా కొన్ని ఉంటాయి. సో ఆ అడ్జస్ట్మెంట్స్ అయితే నేను అయ్యానని నాకు అనిపిస్తుంది. ఫ్యూచర్లో అంటే మీరు ఆల్రెడీ షూట్స్ చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో కూడా మీకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, మంచి ప్రాజెక్ట్. అట్ ది సేమ్ టైం మీ డైరెక్టర్ సార్ నుంచి కూడా ఒక ప్రాజెక్ట్ వచ్చింది, 2 ఒకటేసారి మీ ముందున్నాయి, ఏది చూస్ చేసుకుంటారు? అడ్జస్ట్ చేసుకుంటా అండి, 2 dates అడ్జస్ట్ చేసుకుంటారా? రెండిట్లో ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి మీ ముందు, రెండిట్లో ఒకటే చేయాలంటే ఏది చూస్ చేసుకుంటారు అంటున్నా. 2 చేసుకుంటా అంటే కాదు, ఒకటే ఆన్సర్ కావాలి మాకు. ఇది చాలా ఘోరం అండి, ఇది ఘోరం కాదు, మీరు చెప్పాలి ఆన్సర్. ఎందుకంటే మీరు చెప్పారు అంత కంఫర్టబుల్ ఇచ్చారు, మాకు బాగా అనిపించింది అని. మరి ఫ్యూచర్లో జర్నీ చేయాలనుకుంటున్నాను. నుమాన్ సార్నే సెలెక్ట్ చేసుకుంటాను, ఎందుకంటే ఆయన త్వరగా ఫినిష్ చేస్తారు కాబట్టి. ఇది అయిపోతే నెక్స్ట్ కూడా చేసుకో. వెల్ ఆన్సర్, సూపర్. ఈసారి ఏం మాట్లాడతారు? ఏం పార్ట్ 1లో ఒక మీ నుంచే ట్విస్ట్ అన్నారు, మరి దీంట్లో ఏంటి? లేదండి ఈసారి నా నుంచి ఏమైనా సైడ్ ఇచ్చారా లేకపోతే ఇంకా డబల్ చేస్తారా దీంట్లో కూడా? క్యారెక్టర్ అయితే పెంచారు, దాంట్లో అయితే నో డౌట్ అండి, క్యారెక్టర్ పెంచారు.
కానీ సేమ్ సాఫ్ట్ అంతే అండి. ఓకే. అన్ని ట్విస్ట్లు ఏముండవు. నాకు తగ్గట్టుగానే ఆయన రాసుకున్నారు కాబట్టి అలాగే సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. అంటే మీరు చెప్తున్నారు ఇప్పుడు నేను వసంత్ చాలా మంచోడండి. వసంత్ చాలా చాలా మంచోడు. ఆయన వసంత్ కాదు, ఆయన పేరు గణపతి, కానీ అందరం మేము వసంత్ అనే ఫిక్స్ అయిపోయాం. అదే కదా అసలు గణపతి అంటే కూడా ఎవరా అనుకుంటున్నాను, ఆయన ఇంకో పేరు person డైమండ్, ఆయన అనుకుంటున్నా. పేరు అంటే ఇట్లా అంటే అట్లాగే ఫిక్స్ అయిపోయాం నేను మేము. కూడా వసంతనే అనుకుంటున్నా ఫస్ట్ కాదు నుంచి. కాదు కాదు నేను నిజంగా అదే మీ పేరేమో కాదు, గణపతి ఆయన పేరు. సో ఈ క్యారెక్టర్ లో వసంత్ అట్లాగే అయిపోయాడు ఆయన, అంత అట్లా ముద్ర పడిపోయింది ఆయనకి. సో అంటే చాలా మంచోడు ఆయన, చాలా సాఫ్ట్, ఎక్కువ ఎవరిని హట్ చేయడు, ఏం చెప్పినా చేసేస్తాడు. సో ఆయన తగ్గట్టు స్క్రిప్ట్ రాసుకున్నా. సో వసంత్ ద్వారా దొరికిన మాకు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఏమైనా ఉందంటే యామిని ప్రియ. సో యామిని గురించి ఎంత చెప్పినా తక్కువే. నిన్న కూడా ప్రొఫెషనల్ ఇంటర్వ్యూ ఉన్నారా ఇక్కడ ఆవిడ? ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. ఆమె రారు, తెర వెనకే ఉంటారు, తెర ముందు రారు ఆమె. ఓకే ఓకే. సో బట్ మాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా చేశారు. సో మెయిన్ కొన్ని మా వసంత్కి మెయిన్ ఈ షార్ట్లను ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి వసంత్కి మెయిన్, ఓన్లీ వసంత్కేనా అంటే అందరికీ. సో నాకు మెయిన్ చాలా ఒకనొక టైంలో ఒక క్రూషియల్ టైంలో నాకు సపోర్ట్ చేశారు. సో తప్పకుండా మా చెల్లెకి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అందుకే అంటే నాకు తెలిసి మీరు చాలా మందికి రుణపడ్డట్టున్నారు నాకు అనిపిస్తుంది. పార్ట్ 1 లో కూడా చూస్తాను కదా, పార్ట్ 2 లో ఇంకెక్కువ రుణపడిపోయానండి బాబు, ఎక్కువ రుణపడిపోయారు. ఎక్కువ రుణపడినాను. యామిని చాలా ఒకనొక టైంలో నేను బాధపడుతున్న టైంలో వసంత్తో కానీ శ్యామ్తో కానీ అన్నయ్యని బాధపడద్దని చెప్పండి, డెఫినెట్లీ మనం సపోర్ట్ చేద్దాం అది. సో ఆ టైంలో చాలా సపోర్ట్ చేసింది. సో ఇంకొకటి అసలు ఆమెకి ఈ షార్ట్ ఫిల్మ్తో ఎలాంటి సంబంధం లేదు, కానీ మేము చేసిన 1.5 డే 2-3 డేస్ జర్నీ ఏదైతుందో పూర్తి స్థాయిలో మాతో టైం కేటాయించింది. ఆమె ఆఫీస్, ఆమె వర్క్ అంతా పక్కన పెట్టేసి మేము ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా జర్నీ అయిపోయింది ఆమె. ఇందులో అసలు ఇందులో క్యారెక్టర్ లేదు, ఇందులో ఆమెకి ఎలాంటి ప్రాధాన్యత లేదు, ఆయన అవసరం కూడా లేదు. ఆ పేరు చిన్న పేరు కోసం ఏం అవసరం చెప్పండి. అయినా కూడా ఆమె పూర్తి స్థాయిలో మాతో, అంటే ఈ జర్నీలో నాకు దొరికిన చాలా మంచి ఫ్రెండ్స్లో ఆమెని నెంబర్ 1 ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఎందుకంటే అసలు వాస్తవానికి షార్ట్ ఫిలింతో అవసరమే లేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు ఈసారి అయితే చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను. చాలా ఆమెకి రుణపడి ఉంటాను నేను. అంటే ఒక మంచి పర్సన్ని ఈ జర్నీలో నేను కలిసాను అని, ఏం ఆశించకుండా, ఆమె క్యారెక్టర్ లేదు ఏమీ లేదు, అయినా కూడా మాతో కంఫర్ట్ అనిపించింది. మేము షూటింగ్ చేసిన 2-3 డేస్ కూడా మాతో పాటు చాలా సరదాగా ఆడుతూ పాడుతూ ఒక ఫ్యామిలీ మెంబర్లా కలిసిపోయింది. సో మనం ఇలా చేస్తే బాగుంటుందన్న, ఇలా ఒక షార్ట్లో ఒక సీన్లో మేము ఒక చోటు చేస్తుంటే బయట ఆ సీన్కి తగ్గట్టు ఒక సిచ్యువేషన్ బయట ఒకటి జరుగుతుంది. బ్రో మనం బయటికి వెళ్ళి ఆ విజువల్ తీసుకుంటే మన షార్ట్ ఫిల్మ్లో యూజ్ అవుతుంది బ్రో అని, అంటే ఆ విజువల్ అక్కడ వాడుకోవచ్చు అని ఆ ప్రయత్నం, ఏదో తాపత్రయం, ఏదో చెయ్యాలి మన వాళ్ళకి, నేను ఏదో ఒకటి హెల్ప్ చేయాలి, నా తరపున ఏదో ఒకటి ఉండాలి, అటెన్షన్ ఉండాలి. కాస్ట్యూమ్ డిజైనర్ తో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోవచ్చు. అసిస్టెంట్ కాదండి, ఆ కోరుకుంటే పూర్తి స్థాయిలో డైరెక్టర్ అయిపోవచ్చావా. అవునా? సో మంచి పర్సన్, హార్డ్ వర్కర్, ఆమెకి ఏదో కొత్తగా చేయాలి, ఏదో ఒకటి యాక్టివ్ ఉంటుంది. ఇప్పుడు ఇది పక్కన పెడితే మా థ్యాంక్స్ మీట్ అప్పుడు కూడా ఫుల్ జోష్ లో ఉంది. థ్యాంక్స్ మీట్ మేము భద్రాచలం వెళ్ళినప్పుడు మాతో పాటు ఆ థ్యాంక్స్ మీట్ లో ఫుల్ మాతో పాటు అసలు చాలా ఎంజాయ్ చేసింది, సరదాగా గడిపింది మా అందరితో కూడా భద్రాచలం టెంపుల్ కి. సో అట్లా కూడా మన మొక్కులు ఉన్నాయా? అట్లా ఏమో లాస్ట్ టైం వెళ్ళారు, అట్లేం లేదు. థ్యాంక్స్ మీట్ పెట్టారు, చాలా బాగానే చేశారు ప్రమోట్ అంతా కూడా ఒక సినిమా రేంజ్ లో. ఈసారి ఎట్లా ఉండబోతుంది మరి? ఈసారి అంటే రిజల్ట్ బట్టి ఉంటుంది ఏదైనా. సో మేమైతే మా ప్రయత్నం మేము చేసాము. సో అంతా కన్ఫర్మ్ అయిపోయింది అంతా, అంటే ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉంది. సో అంతా తొందరగా అయిపోతే మేము మీ టీం అందరి నుంచి కూడా, అంటే ఒక్కరికి నిజంగా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఎవరికి చెప్తారు? నిజం అంటే ఒక్కరికి అని చెప్పి ఒకరిని తక్కువ చేయలేను, ఒకరిని ఎక్కువ చేయలేను. సో అందరూ అండి, ఇప్పుడు ఎవరి స్థాయిలో వాళ్ళందరూ కలిస్తేనే స్వయం కృషి, వాళ్ళందరూ కలిస్తేనే కాబట్టి. సో నేను వీళ్ళు వాళ్ళు అని చెప్పను. సో డెఫినెట్లీ బట్ ఇందులో చెప్పాను కదా, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో మాత్రం కొంత భానుది పెద్ద చెయ్యి. సో అయితే భాను గారికి ఒకసారి మైక్ ఇస్తే పాపం ఆయన, మీరు ఎవరిని మాట్లాడనియట్లేదు అసలు, మీరు సైలెంట్ ఉంటున్నారు, కొంచెం ఎక్కువ మాట్లాడితే బాగుంటుంది. మీకు బాగా అంటే టఫ్ అనిపించిన డైలాగ్ ఏదైనా ఉందా? అంటే రీటేక్స్ మీద రీటేక్స్ చేసింది ఏదైనా? అలా ఏం లేదండి, సింగిల్ టేక్. అయితే ఒక డైలాగ్ చెప్పండి ఈసారైనా, మంచి డైలాగ్ చెప్పాలి, చూసేవా ఆడియన్స్కి కూడా కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంది, అరే ఈ డైలాగ్ కోసమైనా చూడాలి అనుకునేటట్టు ఒక డైలాగ్ చెప్పండి. ఎవరితో మీకు బాగా కనెక్టివిటీ ఉందో అదొక డైలాగ్ చెప్పండి. అదే ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, చెప్పండి. కుమారి నువ్వు ఒంటి మీద డ్రెస్ మార్చంత ఈజీగా నేను మనసు మార్చుకోలేకపోతున్నానే. అంతేనా? నైస్. దానికి ఆమె ఆన్సర్ ఏమైనా ఉంటుందా? అంతేనా? అది ఇప్పుడు మనం అని సౌండ్ పెట్టుకోవాలి. సో ఎవరి క్యారెక్టర్ వాళ్ళదండి, అందరూ బాగా చేశారు. 36 గంటల్లో మీకు బిగ్గెస్ట్ ప్రాబ్లం అనిపించింది ఏంటి?
ప్రాబ్లం అంటే షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి, బట్ అంటే లొకేషన్స్ బాగా కష్టం అనిపించింది 30 గంటలు. కొన్ని సార్లు అంటే కొన్ని సీన్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక సాంగ్ కోసం మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఆ సాంగ్ కోసము మేము ఒక డాబా అనుకున్నాము, ఆ డాబా లొకేషన్ దొరకలేదు. దానికోసం మేము మా రాజ్ కుమార్ అన్న ఒక 2-3 చోట్ల చూశారు, అది మనకేమో ఆ టైంలో వర్కౌట్ అవ్వలేదు. దాని తర్వాత మేము వేరే చోటుకి వెళ్ళాము. ఫైనల్గా హర్షానే మాట్లాడాడు ఒక చోట ఇస్నాపూర్లో. మాకు చాలా కంఫర్టబుల్, అంటే మేము ఎంత మిస్ అయ్యామో ఎంత ఇబ్బంది పడ్డామో ఆ సీన్ కోసం. ఆ సాంగ్ కంప్లీట్ చేయడం పెద్ద టాస్క్ అనిపించిందండి. ఆ సాంగ్ లవ్ వైరస్ సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ని టాస్క్, ఆ 3 minutes సాంగ్ ఉంటుంది, దాన్ని కంప్లీట్ చేయడం చాలా ఇబ్బంది అనిపించింది. సో అల్టిమేట్గా హర్షానే దాన్ని ఒక చోట ఒక లొకేషన్ చూసి చేశాడు. సో చెప్తున్నాను కదా, అందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు సపోర్ట్ చేసి అందరూ ముందుకు తీసుకువెళ్తేనే ఈ షార్ట్ ఫిల్మ్ స్వయం కృషి అండ్ ఈ లవ్ వైరస్ 2 ఏదైతే ఈ సీక్వెన్స్ ఉంది, సో ఫస్ట్ పార్ట్ కంటే చాలా బాగుంటుందండి. నైస్. సో ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ కుమారి గారికి. లవ్ అంటే, ఈ లవ్ వైరస్ నుంచి లవ్ అంటే మీరేం నేర్చుకున్నారు? అంటే మీరు లవ్ అంటే ఏం చెప్తారు ఒక మాటలో? అదొక ప్యూర్ ఎమోషన్ అండి, దాన్ని అందరికీ పంచేయకండి, ఒకరి కోసం దాచిపెట్టండి, ఇదైతే చెప్తా నేను. రిలీజ్ డేట్ ఏమైనా చెప్తారా? లాస్ట్లో మాట్లాడతారా? రిలీజ్ డేట్ డైరెక్టర్ గారే చెప్పాలి, లాస్ట్లో చెప్తారు. ఓకే. సో ఈ 36 గంటల్లో నిద్ర గురించి, నిద్ర అందరు మానేశారంట, మీకేమనిపించింది? అబ్బా అసలు వదిలేస్తే బాగుండు వీళ్ళని, నేను వెళ్ళిపోతా ఈ సెట్లో నుంచి అనిపించిందా ఇప్పుడు? అవునా? ఓకే ఓకే. సో హీరోయిన్ గ్లామరస్ గా కనిపించాలంటే కొంచెం స్లీప్ గారు. సో స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, కానీ స్లీప్ కంటే హార్డ్ వర్క్ ఇంపార్టెంట్ అని ఈ టీంకి వచ్చాక నాకు అర్థమైంది. సో అందరిని చూసి నేర్చుకున్నా, హార్డ్ వర్క్ ఎలా చేయాలన్నది నేర్చుకున్నా. Yes. నైస్. మీరు పార్ట్ 1 ఆర్ పార్ట్ 2 మీకు ది బెస్ట్ అనిపించింది? ఒకటే చెప్పాలా? 2 అంటే కాదు. పార్ట్ 2 అండి. పార్ట్ 2. పార్ట్ 2. ఓకే. అంటే మీకు ఇందులో లెంత్ క్యారెక్టర్ పెరిగిందన్నా లేకపోతే? స్క్రిప్ట్ దానికంటే ఇది ఇంకా గ్రిప్పింగ్ గా ఉంటుంది, ఎంగేజింగ్ గా ఉంటుంది. ట్విస్ట్లు అన్నారు కదా, అవి బాగా పేలుతాయి అన్నమాట ట్విస్ట్లు. దాని గురించి పార్ట్ 2. మీరేమో బాగా నవ్వుతున్నారు, ఆయనేమో బాగా ఎమోషనల్గా ఉన్నారు, ఏందో అర్థం కావట్లేదు నాకు చూస్తే. కానీ ఇంకా మీరేమంటారు? అది యాజ్ యూజువల్ స్క్రీన్ మీద చూసుకోండి అంటారు మమ్మల్ని, అడిగి కూడా వేస్ట్. ఇప్పుడు నవ్వుతున్నారు ఆయన, మీరు నార్మల్గానే సైలెంట్, అంటే ఇప్పుడు నవ్వుతున్నారు కానీ నార్మల్గా నేను అబ్జర్వ్ చేస్తే సైలెంట్గానే ఉన్నారు. అంటే నార్మల్గా ఇంతేనా లేకపోతే యాక్టింగ్ చేస్తున్నారా? లేదండి, ఇప్పుడు ఆన్ కెమెరాలోనేమో జీవించారు, మరి ఇప్పుడు ఏంటి యాక్టింగ్ లేకపోతే ఇది కూడా నిజమేనా? సైలెంట్ ఇంతే ఉంటారు. ఓకే. షూట్లో ఎక్కువగా తిన్నది అంటే చాయ్ లైక్ బిర్యానీ ఆర్? అంత టైం లేదండి, టైం లేదు అసలు. చాయ్ నీళ్ళు తీసుకోకుండా ఎట్లా షూట్ చేశారండి? ఫుడ్ ఇంటేక్ లేదు ఎవరికి కూడా, అందుకే లంచ్ టైం తప్పించి అది కూడా హాఫ్ అన్ అవర్ 15 minutes మాక్సిమం. 15 minutes ఎవరైనా తింటాం, ఇంకోళ్ళు షిఫ్ట్లో వెళ్ళి సెటప్ చేసుకోవడం. ఈసారి సెటప్లు ఎక్కువ ఉన్నాయి, మీరు సినిమా చూసాక మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. అంత హరి బరి టెన్షన్. పొద్దున్న లేస్తే నైట్ 24/7 వర్క్ చేసాం. 36 hours చేయడం అంటే మామూలు విషయం కాదు. అది నేను ఫస్ట్ కూడా అదే అన్నారు, మరి మీరు మధ్యలో ఎంటర్ అయ్యారు కదా, ఫస్ట్ నుంచి అదే అంటున్నాం. అసలు 36 hours ఇదంతా కంప్లీట్ చేయడం అనేది నాట్ ఎన్ ఈజీ థింగ్ అది. ఎందుకంటే ఒక పెద్ద సినిమా అంటే ఒక 3 నెలలు 6 నెలలు మాక్సిమం తీసుకుంటారు. ఇట్ విల్ టేక్ టైం కదా. సెటప్ ఉంది కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్ అండి. కొంచెం అందరు సహకరణ వల్ల అది వీలు పడింది, అయితే అవ్వదు. ఎక్కడైనా బాగా అంటే లవ్ వైరస్ పార్ట్ 2లో కావచ్చు, ఏదైనా సెట్టింగ్ ఏమైనా, అంటే ఇప్పుడు సెట్స్ ఉంటాయి కదా, అదేమన్నా బాగా ఇబ్బందికరంగా అనిపిస్తుంది? ఎక్కడైనా సెట్స్ వాడారా? అంత న్యాచురల్గా వెళ్ళిపోయిందా? వాడామండి, మా స్వయం కృషి స్థాయిలో మా సెట్స్ వాడాము. బాగా ఆన్సర్లు బాగా చెప్తున్నారండి అందరూ. నైస్. అందుకే జనాలు ఫస్ట్ టైం పార్ట్ 1 బాగా ఆదరించారు, ఈసారి కూడా చూడాలి, బాగానే ఆదరిస్తారు అనుకుంటున్నాను. ఒక జస్టిఫికేషన్ దొరికింది, పార్ట్ 2 కంక్లూజన్ దొరుకుతుంది. పార్ట్ 3 తెలియదు. పార్ట్ 3 కూడా ఇస్తే ఇంకా ఈగర్లీ మేము కూడా వెయిట్ చేస్తాం. ఎందుకంటే మా రాజ్ కుమార్ గారు చెప్పినట్టు మా పాత్రలకి మేము చేసాం, ఓకే, అది రఫ్గా మేమే చూసుకోలేదు ఇప్పటిదాకా, అంత టైం లేదు. రిలీజ్ డేట్ ఏమో చాలా దగ్గరలో ఉంది, ఎప్పుడు పెడతారు ఏంటి క్లారిటీ లేదు. సో టెన్షన్గా ఉంది ఫస్ట్, ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్ ఏంటి అనేది. ఫస్ట్ పార్ట్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఆ ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అవుతుందా లేదా, రకరకాల రిలీజ్ టెన్షన్ ఉంటుందండి. అది టెక్నికల్ టీమ్గా మేము కూడా వర్క్ చేస్తున్నాం కాబట్టి తెలుస్తుంది ఎలా ఉంటుంది. రిలీజ్ డేట్ చెప్తారా? ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు? డైరెక్టర్ గారు
నాకే తెలియదు ఇప్పుడు ఆయనే producer చెప్తారు. గారితో మాట్లాడితే తెలుస్తుంది. లాస్ట్ టైం కూడా లాస్ట్ టైం కూడా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ గారు అనౌన్స్ చేశారు. ఈసారి కూడా ఎందుకు తీసుకురాలేదు మీరు? బేసిక్గా కొన్ని ఫస్ట్ సెంటిమెంట్స్ నుంచి ఫాలో ప్రొడ్యూసర్ అవుతున్నాం. గారు మిస్ అయ్యారు. మేము అది మాట్లాడట్లేదు యాక్చువల్లీ. మీ ప్రొడ్యూసర్ గారు ఇక్కడ అండి. మా ప్రొడ్యూసర్ గారు ఇక ఫోన్లోనే ఉంటాడు ఆయన. ఇంకెక్కడ ఉంటాడు? ఇంత బిజీ ఏంటండి బాబు మరి? సరే ఒకసారి ఫోన్ కాల్ అనే కలపండి. ఏందో అడుగుదాం అసలు ఫస్ట్ టైం కూడా రాలేదు. అంటే మేబీ మేము ఒక డిస్కషన్ అయితే పెట్టుకున్నాము ఎప్పుడు చేయాలి ఏంటి అనేది. 2-3 డేస్ నుంచి ఆల్రెడీ డిస్కషన్ చేస్తున్నాము. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎర్లీగా కంప్లీట్ అయిపోతే దాన్ని తొందరలోనే చేయాలని అనుకుంటున్నాము. సో ఆయనే చెప్తారు, ఆయనతో మాట్లాడదాం. నాకు కూడా చెప్పలేదు. 2-3 డేస్లో ప్లాన్ చేద్దాము తొందరగానే, అంటే వర్క్ ఎక్కడ దాకా వచ్చింది ఏంటి అని అడిగారు ఆయన. ఓకే, సో దాని తర్వాత ఒకసారి కాల్ కనెక్ట్ చేయండి, మాట్లాడదాం. ఆయన ఎక్కడ బిజీగా ఉంటుంటాడు ఆయన. ప్రొడ్యూసర్ గారు ఏంటో ఫస్ట్ టైం దొరకలేదు, ఈసారి కూడా హ్యాండ్ ఇచ్చారు. ఆ ప్రొడ్యూసర్ గారు కొద్దిగా ఎప్పుడు బిజీ ఉంటారు. సో అజ్ఞాతవాసియా? ఫుల్ కంఫర్ట్ అండి, చాలా మాకు కంఫర్ట్. ఎప్పుడు కూడా ఏంటి ఎందుకు అని కూడా ఎప్పుడు అడగలేదు ఏ విషయంలో కూడా. సో కొంత ఫ్రీడమ్ ఇచ్చారు. సో మొదటి నుంచి కూడా ఫస్ట్ పార్ట్ అప్పుడు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. సెకండ్ పార్ట్ అప్పుడు కూడా ఆయన ఫ్రీడమ్ ఇచ్చారు. వాస్తవానికి ఇందులో రెవెన్యూ వచ్చేది ఏం లేదండి. ఓపెన్గా చెప్పాలంటే ఇందులో రెవెన్యూ వచ్చేది ఏం లేదు. ఎందుకంటే మాది కొత్త యూట్యూబ్ ఛానల్. సో ఇందులో రెవెన్యూ రాదు, ఏం ఆశించకుండా ఆయన మాకు ఇంత సపోర్ట్ చేశారు. అంటే మీలో ఉన్నటువంటి టాలెంట్ ని బయటకు తీసే ఒక ప్రయత్నంలో భాగం ఇది. అవును ఇది మీకు ఫ్యూచర్ లో మంచిగా యూస్ఫుల్ ఉంటది. అవును అంతే కదా? అంటే స్వయం కృషి నుంచి చేస్తున్నారు, ఇట్లా కష్టపడొచ్చు, ప్రొడ్యూసర్ ఏం గారు నేర్చుకోవచ్చు. కాల్లోకి వచ్చారు. ప్లీజ్. ప్రొడ్యూసర్ గారితో మాట్లాడదాం. షూర్. ప్రవీణ్ అన్న ఇదిగో యాంకర్ ఉన్నారు, ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఉన్నాము. ఒక్కసారి యాంకర్ మీతో మాట్లాడతారు. రిలీజ్ డేట్ ఎప్పుడైనా అడుగుతున్నారు, మీరే అనౌన్స్ చేస్తే ఆనవాయితీగా బాగుంటుంది. చెప్పండి ఒకసారి యాంకర్తో మాట్లాడండి. భానుశ్రీ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఏంటి సార్ మీరు సెకండ్ టైం పార్ట్ 2లో కూడా మిస్ అయిపోయారు? పార్ట్ 1లో కూడా మీరు రాలేదు, మరి ఈసారి ఏంటి? నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండే, అందుకని రాలేదు. అచ్చా, ఏం చెప్తారండి పార్ట్ 2 గురించి ఏం చెప్పబోతున్నారు మీరు? మీ మాటలు ఒకసారి వినాలని ఉంది. హలో. పార్ట్ 1 మంచి సక్సెస్ అయిపోయిందండి. పార్ట్ 2 కూడా డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. అందరూ దీన్ని ఆదరిస్తారని నమ్ముతాం. అంత గురించి చెప్పడానికి స్టోరీలో డెఫినెట్ గా ఉంది కంటెంట్. సో డెఫినెట్ గా అదే నచ్చుతుందని అనుకుంటున్నాం. ఓకే. లవ్ ఇది అంటే టైటిల్లోనే వైరస్ ఉంది కదా, మరి డైరెక్టర్ గారు ఈసారి ఎలా వైరస్ ఎక్కించారండి? అంటే ఈసారి డబుల్ అయిందా? డెఫినెట్ గా బాడీ మొత్తం పట్టుకుంటుందండి వైరస్. ఓకే. దీనికి మందు ఏమైనా కొనాలేమో, అంటే వ్యాక్సిన్? అది ఇంకా దాన్ని ఈ వైరస్ కి మందు ఎవరు కనిపెట్టలేదండి. ఒకవేళ కనిపెడితే వ్యాక్సిన్ వేసుకుంటే దిగిపోయే వైరస్ అంటే, లేకపోతే ఎప్పటికి అట్లనే ఉండిపోతుందా? 2 జనరేషన్ ఉన్నంత వరకు ఇవి ఉంటూనే ఉంటాయండి. ఓకే నైస్. రిలీజ్ డేట్ ఎప్పుడండి? సాటర్డే అనుకుంటున్నామండి. సాటర్డే డెఫినెట్ గా వస్తుంది. జూలై 4th అయితే. ఓకే, జూలై 4th. సాటర్డే. ఓకే, పక్కానా అండి? పక్కా అండి. ఓకే ఎక్కువ మోమాట పడుతున్నట్టున్నారు. వచ్చుంటే బాగుండేది. ఒకసారి మా ఆడియన్స్ కూడా చూసేవాళ్ళు మిమ్మల్ని. అంటే వెనుకుండి నడిపిస్తున్నటువంటి మీరు ఇంత చూడాలనుకుంటారు కదా, మిస్ అయిపోయారు. ఓ మై గాడ్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇగో ఇస్తున్నాను డైరెక్టర్ సార్కి. థ్యాంక్ యూ అన్న. జూలై 4th అన్న రిలీజ్? జూలై 4th సాటర్డే రిలీజ్ చేద్దాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. సో అదండి, జూలై 4th సాటర్డే రోజు రిలీజ్ చేయడానికి. సో అంటే ఆల్మోస్ట్ ఇంకొక 1 వీక్ టైం ఉంది. సో ఈ 1 వీక్ ప్రమోషన్స్ అన్ని చేసి, సో జూలై 4th సాటర్డే రోజు, ఆ రోజు ఈసారి కూడా భారీ లెవెల్లో ప్లాన్ చేశారు అయితే? భారీ లెవెల్ ఏం లేదు. సో అంటే ఫస్ట్ టైం చూసాం కదా, పోస్టర్ కూడా ఇదే అమ్మాయి సూపర్ పెళ్లి కూతురు గెటప్ లో ఉంది. పెళ్లి కూతురు గెటప్ లో ఉన్నారు. సో ఎవరితో పెళ్ళైంది ఏంటి అనేది మాత్రం అదే కదా, ఈ పెళ్లి కూతురు గెటప్ లో ఉన్నప్పుడు ఎవరి హార్ట్ బ్రేక్ అయింది? ఇదంతా మీరు చూడాలి. ఇక మేము అన్ని చెప్పుకుంటూ కూర్చుంటే ఎట్లా అండి చెప్పండి. సో జూలై 4th కి సో మా కుమారి ముందుకు రాబోతుంది. జూలై 4th కి రిలీజ్ డేట్. సో ప్రవీణ్ గారు, ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు సో చాలా సపోర్ట్ చేసావన్న ప్రవీణ్ అన్న, థ్యాంక్ యూ. సో పార్ట్ 2లో కొంత మేము ఇబ్బంది పడ్డా కూడా నువ్వు మోరల్ సపోర్ట్ ఇచ్చావు. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, దీంట్లో ఎలాంటి ఇన్కమ్ సోర్స్ అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినా కూడా 0 ఎక్స్పెక్టేషన్స్తో మీరు అమౌంట్ పెట్టారు. ఇందులో మా అందరిని నమ్మి చేశారు. సో మీరు ఎంత ఇవ్వాలి అంతవరకు మీరు మాకు సపోర్ట్ చేశారు. చాలా థ్యాంక్స్. సో ఎడిటింగ్ కానీ, దాంతోపాటు డబ్బింగ్ కానీ, ఇతర వాటికి ప్రతి చోట కూడా ఎంతో అంత మీరు మాకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. సో మేమంతా టీం అంతా మీకు చాలా థ్యాంక్ఫుల్గా ఉంటామన్నా. ఎందుకంటే ఈరోజు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎవరు అమౌంట్ పెట్టరు. సో అలాంటిది అసలు ఇందులో రెవెన్యూ అనేది ఏమీ రాదు. అందరూ కొత్త వాళ్ళు, కొత్త ఛానల్. సో దీంట్లో ఏమి ఉండవు. అయినప్పటికి కూడా ఆయన
నా మీద అభిమానంతో, నా మీద ప్రేమతో అందరినీ నమ్మి అందరు బాగా చేస్తున్నారు, అందరు బాగుందనే ఉద్దేశంతో ఆయన ఎక్కడ ప్రమోషన్స్లో కూడా ఎక్కడ రావట్లేదు. ఆయన చూస్తున్నారు కదా, అన్నిటికీ దూరంగా ఉంటున్నారు. అదే ఏం వాస్తవానికి ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు, బట్ మాకు ఎంకరేజ్మెంట్ అనేది మాత్రం ఆయన పూర్తి స్థాయిలో ఇస్తున్నారు. సో ప్రవీణ్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్. సో ఇందులో ఇంకా కొన్ని క్యారెక్టర్స్ కూడా ఉన్నాయండి. సో వాళ్ళ గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. లహరి వదిన. సో లహరి వదిన గారు, సో మేము ఏదైతే రాజ్ కుమార్ అన్న ఇంట్లో మేము 2 days మేము ఉన్నాము పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు మాకు చాలా చాలా సపోర్ట్ చేశారు. అసలు వదిన మీరు కూడా వచ్చి మాట్లాడాలి, ఇక్కడే ఉన్నారు. సో లహరి గారు ఎలా అనిపించింది ఏంటి అనేది మీరు కూడా అడిగి తెలుసుకోండి. సో లవర్స్ 2 గురించి, పార్ట్ 2 గురించి, అట్లనే టీం గురించి ఏం చెప్తారు? టీం అంటే ఇంకా ఎవరెవరైతే అందరినీ, అన్నయ్యని, తమ్ముడిని, అక్కని, చెల్లెల్ని ఎవరినైతే మిస్ అవుతున్నారో నాకు అందరూ వీళ్ళలో చాలా కోఆపరేటివ్గా, ఫ్రెండ్లీగా ఉండి అన్నీ చాలా సపోర్టివ్గా ఉన్నారు. మీరు సపోర్టివ్గా ఉన్నారని చెప్తున్నారు. అలా ఏం లేదు, అందరము ఒకేలాగా ఫ్యామిలీ లాగా ఉన్నారు. ఒక ఫ్యామిలీ లాగా అంతే. ఓకే ఓకే. మీకు ఈ టీంలో బాగా క్లోజ్ అయిన పర్సన్ ఎవరైనా ఉన్నారా? లైక్ తమ్ముడు, చెల్లి అట్లా? మా చెల్లి. నైస్. మీ చెల్లి గురించి ఏం చెప్తారు? ఇందులో ఎట్లా ఉండబోతుంది ఆమె క్యారెక్టర్? స్పెషల్ అండి. స్పెషల్ ఒక వర్డ్లో ఇచ్చేస్తారు, ర్యాపిడ్ ఫైర్ అడగకుండానే ఇచ్చేస్తారు. స్పెషల్ అంతే. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాగా చేస్తుంది తను. యా, మీరు కూడా మీ నోటి నుంచి ఒకసారి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తే. July 4th అంటున్నారు. July 4th అండి రిలీజ్ డేట్ వచ్చేసి. ఇప్పుడే చెప్పారు కదా మన ప్రొడ్యూసర్. మీ నోటితో కూడా ఒకసారి వినాలని ఆడియన్స్. ఓకే, July 4th రాబోతుందండి మా లైవ్ వైరస్ 2. ఇది కూడా మీరు అలాగే ఆదరించి లైవ్ వైరస్ 1 లాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. యా అండి, థ్యాంక్ యూ. మీరు ఒక అంటే ఎవరు చెప్పినా పర్లేదు, క్లైమాక్స్ 1 word లో చెప్పాలంటే ఏం చెప్తారు భానుగారు? క్లైమాక్స్ 1 word లో చెప్పండి. అంటే 1 word లో కుమారి గారు అడగండి. కుమారి గారు చెప్పండి. చెప్పండి. క్లైమాక్స్ లో బానుకు మాటలు ఉండవు, చూసే వాళ్ళకి మాటలు ఉండవు. అవునా? పెద్ద సస్పెన్స్ అదైతే అసలు వండర్ఫుల్. అది స్టోరీ మొత్తానికి అదొక మంచి ముగింపో లేకపోతే ఆరంభమో తెలియదు నాకైతే. బట్ ఓకే, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అండి అదైతే. ఇప్పుడు మనకి పార్ట్ 1 చూసిన ఆడియన్స్ ఏదైతే కామెంట్స్లో వాళ్ళకి తోచింది చెప్తారు కదా, పార్ట్ 2 ఇలా తీయండి అలా తీయండి అనేసి. సో ఆ ఆన్సర్స్ అన్నిటికీ డిఫరెంట్. ఇది కాంట్రాస్ట్ అనమాట. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకే అది నేరేట్ చేసినప్పుడు అయితే చాలా షాక్ అయ్యాం. సో ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది. సో అంటే షూట్ చేస్తున్న మీరోనే ఇంత సస్పెన్స్ థ్రిల్లర్ కొనసాగిందంటే ఇంకా చూసే ఆడియన్స్కి ఇంకెంత ఉంటుందో. నైస్. డైరెక్టర్ గారు సెట్లో అరిచినప్పుడు ఏ విధంగా కూల్ చేస్తారు? ఎట్లా కూల్ చేస్తారు? ఆబ్వియస్గా మీరు చెప్పారు ఆయన కాంప్రమైజ్ అవ్వరని చెప్పి, సో మ్యాక్స్ అరిచే ఉంటారు. అట్లా కోపం వచ్చిన సందర్భాల్లో మీరు ఎట్లా కూల్ చేస్తారు మీ డైరెక్టర్ సార్ని? డైరెక్టర్ చెప్పండి, చెప్తారా? చెప్పండి. ఇప్పుడు డైరెక్టర్ గారు కోపం వస్తే అందరి మీద అరవరండి. ఆయనకు ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు, ఆయన మీదే అరుస్తారు. ఎవరి మీద కోపం వచ్చినా కానీ ఒకరి మీద అరుస్తారు. వాళ్ళు చెప్పాల్సిందే, వాళ్ళు ఎవరో కాదు, మా టీం మెంబరే శ్యామ్ గారు. ఓకే, ఎందుకంటే ఈ పేరు నేను ఫస్ట్ టైం కూడా విన్నాను. శ్యామ్ అని బాగా ఫేమ్ అయిపోతున్నారు ఆయన, మీకన్నా ఎక్కువ ఫేమ్ అయిపోతున్నారు. ఎందుకంటే ఆయనతో ఎక్కువ బాండింగ్ ఎక్కువ అండి. వాళ్ళు రెగ్యులర్ గా ఫీల్డ్కి వెళ్తారు కాబట్టి వాళ్ళ ప్రొఫెషన్ పరంగా అదే వాళ్ళిద్దరికి బాండింగ్ ఎక్కువ కాబట్టి వీళ్ళలో అసలు ఎవరి మీద కోపం ఫస్ట్ బలయ్యేది ఆయనే. చాలా సార్లు. ఒకసారి పిలవచ్చు కదా, ఫస్ట్ టైం కూడా మనం ఫేస్ రివీల్ చేసామా? శ్యామ్ గారు ఒకసారి రండి, ఒకసారి మీరు కూడా వచ్చి ఒకసారి. ఈ షార్ట్ ఫిల్మ్ లో శ్యామ్ చాలా యాక్టివ్ గా చేశాడు. సో ప్రొడక్షన్ మేనేజర్ కమ్ అండ్ ఆయన ఒక మంచి పాత్రను పోషించారు. సో అందరికి మంచి గుర్తుండి పార్ట్ 2 లో ప్రొడక్షన్ మేనేజర్ కమ్, పార్ట్ 1 లో కంటే కూడా పార్ట్ 2 లో బాను ఫాదర్ క్యారెక్టర్ చేశారు ఆయన. ఓకే, సో ఫస్ట్ టైం కన్నా ఈ దాంట్లో అందరికి లెంత్ ఎక్కువ పెంచేశారు మీరు అయితే. అందరికి లెంత్ పెరిగి అందరికి న్యాయం జరిగిందండి సార్. అందరికి ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ 1-2 సీన్లలో కనిపించేవాళ్ళు. సో ఈసారి కొంత అందరి నిడివి పెరిగింది కదా. ఒకసారి శ్యామ్ గారిని పిలిపిస్తే. శ్యామ్ రండి. శ్యామ్ ఈయన చాలా పెద్ద మనిషి, గౌరవనీయులు, పూజ్యులు, నడిపించే వ్యక్తిలో. ఇక్కడ ఒకరికి బాబాయ్, ఒకరి పెదనాన్న, ఒకరికి డాడీ. ఇక్కడ ఆయన పాత్ర అందరికి బాబాయ్. మాట్లాడండి. ఏంటంటే టీం అందరిలో అంటే ఎవరి మీద కోపం వచ్చినా మీ మీదే చూపించే వాళ్ళంటే డైరెక్టర్స్ ఏంటి అసలు ఎట్లా భరించారు? అంటే ఆయన నాకు ఇది ఈ సినిమాలో పరిచయం కాదండి, 4 సంవత్సరాల నుంచి ఆయనతో జర్నీ చేస్తున్నాను కాబట్టి ఆయన నాకు మీద భరిస్తున్నారు. అంటే అలవాటు అయిపోయిందా మీకు? ఆయన నాకన్నా చిన్నవాడైనా నేను అన్నాన్ని పిలుస్తాను ఆయన్ని. అవునా? ఓకే ఓకే. అంటే ఏబిఎన్లో మీ ఇద్దరం
మా టీం మొత్తం అతని నోమాన్ గారికి పరిచయం చేసింది కూడా శ్యామ్ గారే అండి. ఓ, ఈ రకంగా మేము నోమాన్ గారికి ఎంత రుణపడి ఉంటామో శ్యామ్ గారికి కూడా అంతే రుణపడి ఉండాలి, ఓకే లేకపోతే మేము ఎవరం కూడా తెలియదు. అది. సో ఇది కూడా సో మీ శ్యామ్ గారి పరిచయాల గొప్ప- వల్ల మీ పరిచయం వల్ల లవ్ వైరస్ పుట్టింది. ఏంటి దౌర్జన్యం, దౌర్జన్యం వచ్చిందండి డైలాగ్ నాకు. ఇది వాడారైతే ఇది వాడారు. ఈ సినిమాలో ఉన్న పెద్ద డైలాగే దౌర్జన్యం అండి, దాన్ని తీసేసామండి. ఓకే, దాని దౌర్జన్యం తీసేసి దారుణం అని నేనే పెట్టుకున్నానండి. అవునా? పాపం అసలు ఎంత కష్టపెట్టారు మిమ్మల్ని. ఎందుకంటే మాకు ఈ షూటింగ్ హెల్ప్ చేసింది మొత్తం అర్బాస్ ప్రవీణ్ గారు ప్రొడ్యూసర్ అయితే, ఈయన మాకు ఇంకో ప్రొడ్యూసర్ లాగా. అదే అదే. ఎందుకంటే ఆయన మాకు షూటింగ్ చేసుకోవడానికి ఇల్లు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు పక్కిళ్ళు ఇచ్చారు, ఆ పక్కిళ్ళు ఇచ్చారు. ఎవరైనా ఇస్తారంటే కాదు, 3-4 ఇల్లు ఇచ్చారు, 2 కాఫీ షాపులు ఇచ్చారు. అట్లా అని చెప్పి రాయించుకున్నారండి. 2 రోజులు అక్కడ ఇచ్చారు. పాపం మీరు ఇచ్చేసారంటే మొత్తం తీసుకెళ్లిపోయారు. ఏది యాక్షన్ సీన్లు పెట్టుకోవడానికి గుడౌన్లు ఇచ్చారు. మామూలుగా కాదండి, ఆయన ఒక సెట్ డైరెక్టర్. ఆయన లవ్ వైరస్ వల్ల చాలా సంపాదించుకున్నారు మీరు ఆస్తులు, చాలా సంపాదించుకున్నారు. ఈ మనిషికి షార్ట్ ఫిల్మ్ కి కింద పని చేసుకోవచ్చు అయితే. షార్ట్ ఫిల్మ్ కి బ్యాక్ బోన్ అండి ఆయన. అదే అదే, ఇప్పుడు కూడా వెనకాలే కూర్చుంటారు. గ్రేట్ అండి అసలు. ఆయన లేకపోతే ఇంత క్వాలిటీగా రాదండి. ఎక్కడో ఏ గుడిసెలోనే తీసుకునే వాళ్ళం మేము. మా బడ్జెట్ పడకుండా మిమ్మల్ని గట్టెక్కిచ్చారు. నిజంగానే స్వయం కృషి కనిపిస్తోందండి మీలో. ఒక్కొక్కరు ఎంత కష్టపడ్డారు అంటే, నార్మల్గా మనం ఎన్ని సినిమాలు చూస్తుంటే ఒక షార్ట్ ఫిల్మ్ కోసం ఇంత కష్టపడ్డాం అనేది మీలోనే చూస్తున్నాం. ఎందుకంటే మొదటిసారి చేసినప్పుడు 48 గంటలు, ఈసారి 36 గంటలు. ఈ గంటల సమయంలో ఎంత కష్టపడి ఉంటారని మాకు తెలుస్తుంది. ఇందాక మీరు వసంత గారిని షార్ట్ ఫిల్మ్ 1 నచ్చిందా 2 బెస్ట్ అని అడిగారు కదా, 1 బెస్ట్ అండి. అవునా? ఎందుకంటే 1 లేకపోతే 2 లేదు కదా. అబ్బా సూపర్ అండి. ఈ క్వశ్చన్ అసలు ఇలాంటి ఆన్సర్ ఇప్పటి వరకు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అండి. సూపర్ సూపర్ అండి, చాలా టాలెంట్ ఉందండి మీలో. అసలు ఫస్ట్ టైం బయటికి తీయాల్సింది. నెక్స్ట్ 3 నేనే డైరెక్ట్ చేద్దాం. సూపర్ అండి. అంటే పార్ట్ 3 కూడా రాబోతుంది శ్యామ్ వల్ల. నేను క్యాజువల్ గా చెప్పాను, అది మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు, మా వెనకాల ఉండే బ్యాక్ బోన్ ఆయన ముగ్గురు తలుసుకుంటే 3 ఏంటండి 4, 5, 6, 10 ఇలా తీసుకుంటూ పోయి అందరినీ తెలంగాణ మొత్తానికి ఎక్కిచ్చేలా ఉన్నారు. అవునండి. ఇది వ్యాక్సిన్ 2 అండి. అదే ఇప్పుడు మా ఫస్ట్ వైరస్ కి ఒక వ్యాక్సిన్ వేసాం, కొంచెం అందరికి అర్థమైంది. సెకండ్ పార్ట్ లో 2వ డోస్ వేసాం కదా, ఆ డోస్ అర్థం అవుతుంది, అది కూడా పని చేయలేదు. ఇంకా కుమారీలు అలాగే ఉన్నారు. ఇంకా ఓకే, కుమారీలు అంటే ఎన్ని వైరస్లు వేసినా అలా క్యారెక్టర్ నుంచి బయటకు రావట్లేదు. ఇంకా ఎవరు రాలేదు ఇలాంటి వైరస్. అసలు కుమారి లాంటి నిజంగా నాకు అర్థమైంది, మీరు ఒక్కరే పర్ఫెక్ట్ ఉన్నారండి. మీరు ఒక్కడే కరెక్ట్ గా అంటే ఒక స్టేబుల్ గా ఉన్నారు. ఇలాంటి కుమారీలు ఎంతమంది ఉన్నారండి. అసలు ఈ కుమారీలు చూసి, ఈ షార్ట్ ఫిల్మ్ చూసి మేము ఇలా ఉన్నామా, ఇంత దారుణంగా ఉన్నామా, దీనివల్ల 1 ఒకరికి కనెక్ట్ అయితే 2 ఇంకోళ్ళకి కనెక్ట్ అయింది, ఇంకోళ్ళకి కనెక్ట్ అయింది. ఇట్లా 3, 4 ఇంకా ప్రతి ఒక్కరిని కవర్ చేసే వరకు మీరు వదిలేలా లేరు. మీరు క్లైమాక్స్ 1 వర్డ్ లో ఇంకా చెప్పలేరు. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ తో ఆడుకోవద్దు అంతే. 1 వర్డ్ లో చెప్పాలంటే ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ తో ఫీలింగ్స్ తో ఆడుకోవద్దు అనేది ఓకే చిన్న. సో పార్ట్ 3 చేసే అవకాశాలు ఎంత శాతం అని చెప్పొచ్చు? పర్సెంటేజ్ దీని రెస్పాన్స్ ని బట్టి దాన్ని నిర్ణయిస్తాం. ప్రస్తుతం దాని మీద అయితే ఎలాంటి ఆలోచన. సో ఇది గట్టెక్కితే మళ్ళీ ఇంకో దానికి చూడాలి దాన్ని ఎట్లా వస్తుంది ఏంటనే రెస్పాన్స్. సో ఇందులో ఇంకో క్యారెక్టర్ కూడా కొత్తగా ఉన్నారండి, మహేష్. సో మహేష్ కూడా ఈసారి మంచి క్యారెక్టర్ చేశారు, చిన్న క్యారెక్టర్. సో మాకు ఉన్నాడు ఇక్కడ మహేష్. ఒకసారి రా మహేష్, చూసారా ఇది రాజీ రండి. ఏం చెప్తారు లవ్ వైరస్ మీకు ఎంత వరకు ఎక్కింది? అంటే ఎంత మొత్తంలో ఎంత పర్సెంటేజ్ ఎక్కింది? చాలా మొత్తం బాడీ అంతా పాకేసింది. దీనికి వ్యాక్సిన్ కూడా దొరకడం కష్టమేమో, ఇది మార్కెట్లో ఎక్కడ లేదు. సో ఆయన అలా డిజైన్ చేశారు మేడం. అంటే లైక్ మీరు అన్నట్టు పార్ట్ 1లో లేని క్యారెక్టర్ పార్ట్ 2లో ఇంట్రడ్యూస్ చేశారంటే ఏదో తెలిసినోడు కదా నిరికించడానికి లేదు మేడం. నేను ఉండాల్సిందే అక్కడ, నేను మస్ట్ అండ్ షుడ్ గా నా వర్త్ దానికి నేను అంత వర్త్ ఉన్నాను కాబట్టి నన్ను ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది. ఎప్పుడు ఇంతేనండి వీళ్ళతో, లవ్ వైరస్ టీమ్ తోనే ఇంత. చూడండి ఒక్క డైలాగ్ రివీల్ చేయట్లేరు, మరి అంతా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఎలా ఉందంటే తల తోక అన్ని ముడిపడి ఉంటాయి మేడం, ఏది విప్పినా మొత్తం లీక్ అవుతుంది. సో ఏం చెప్పడానికి వీలు లేదు, సో చెప్పకూడదు కూడా. అలా లవ్ వైరస్ గురించి 1 వర్డ్ లో ఏం చెప్తారు? ఇది 1 వర్డ్ లో చెప్పాలంటే ఇది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ మేడం. మీకు బాగా ఈ లవ్ వైరస్ టీంలో మొత్తం ఇంతమంది ఉన్నారు, దీంట్లో ఎప్పటికీ అంటే ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యి ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ ఒకటి అని ఉంటుంది ఖచ్చితంగా. సో ఎవరు మీరు
కుమార్ గారు కుమార్ గారేనా? ఆవిడ మనతో పాటు ఇంటికి వచ్చేస్తారు మేడం. ఓకే. అక్కడ మీరు చూసినంత వరకు ఉండరు, ఇంటి మనతో పాటు ఇంటికి వస్తారు. ఎండ్ పడిన తర్వాత కూడా మనతో పాటు వచ్చేస్తారు. ఇంటికి వస్తారు. నైస్. కుమార్ అంటే గారు లైక్ ఇది ఎలా అంటే ఎందుకు కట్టప్ ఎందుకు చంపాడని మనతో ఇంటికి ఎలా అయితే వచ్చిందో కుమార్ గారు మనతో ఇంటికి వస్తారు. సో దాని గురించి మనం ఎప్పుడు ఇంకా వంట చేసుకుంటూ కానీ టీవీ చూస్తూ మాట్లాడుకుంటూ కుమార్ ఏంటి అసలు ఏంటి అని జనాలు అలా ఉండిపోతారు ట్రాన్స్. ఇలా ఈ కుమార్ ఇలా ఉంది, మనం అలా ఉండాలా ఉండకూడదు అనేది చూసి డిసైడ్ చేసుకుని మనతో అలా ఆలోచిస్తారు మేడం. అంటే ఒక ఆలోచిస్తానే ఉంటారు. అంతే మేడం. కుమారి గారు అందరు ఇంటికి వెళ్ళిపోయారు. అయితే పార్ట్ 2 నుంచి ఇంకెక్కువ మంది ఇంటికి వెళ్ళబోతున్నారు. సూపర్. నైస్. సో రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ కాబట్టి అందరికీ ఎక్కుద్ది మేడం. మీ డైరెక్టర్ సార్ గురించి ఏమైనా చెప్తారా? ఆయన మాకు శిఖరం. అందరూ అండి. ఆయన మా శిఖరం. ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. సో మేమందరం ఆయన అడుగుజాడలు అలా నడుచుకున్నాం. హ్యాపీ. నైస్ పర్సన్, నైస్ జెంటిల్మెన్. నైస్ అండి. హీరో హీరోయిన్ మీ ఇద్దరు గురించి అంటే పార్ట్ 1లో ఉన్న కెమిస్ట్రీ ఇందులో కూడా అట్లనే కొనసాగిందా? కొంచెం ఏమన్నా చేంజ్? సేమ్ అండి, కంటిన్యూషన్ ఉంటుంది. ప్లస్ మధ్యలో కొన్ని చేంజెస్ కూడా ఉన్నాయి. ఆ చేంజెస్ లేకపోతే పార్ట్ 2 ఉండదు. సో ఆ చేంజెస్ మ్యాండేటరీ. అదైతే కెమిస్ట్రీ ఉంది కానీ చేంజెస్ చేశారు. చేంజెస్ కొంచెం అర్థమైపోయింది. ఇందులో కూడా పార్ట్ 1కి మించి సస్పెన్స్లు థ్రిల్లర్లు ఇలా బాగా ఉన్నాయంటే పార్టీ ఒకటండి. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఇది చూడాలని కోరుతున్నాను. పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమొద్దు. సో చూడండి, అట్లా రన్ టైంలో గడిచిపోతుంది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూడండి. భారీ స్థాయి అంటే మాది బాహుబలి కాదు, అట్లాంటి పెద్ద పెద్ద సెట్టింగ్స్లు అంత పెద్ద పెద్ద ఫైట్లు ఉండవు. సో మీరు అందరూ అనుకున్న దానికి కొంత భిన్నంగా ఉంటుంది. అసలు ఈ దీంట్లో ఈ ఓవరాల్గా అసలు ఎక్కడ కూడా అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ జరగలేదా ఇక్కడ? సో చూస్తారు అదే అంటే ఉందా లేదా? మీరు ఇందాక అన్నారు కదా యాక్షన్ సీక్వెన్స్ ఒక చోట ఉందా లేదా? అసలు యాక్షన్ సీక్వెన్స్ అంటే అవసరాన్ని బట్టి వాడతాం, అవసరాన్ని బట్టి. బట్ ఏంటంటే అది సందర్భాన్ని బట్టి స్క్రిప్ట్ ప్రకారం వెళ్తాం. చాలా మంది అన్నారు, కొంతమంది పార్ట్ 1 ఎప్పుడైతే కంప్లీట్ అయిందో అప్పుడు ఎప్పుడైతే ప్రవీణ్ మన రాజ్ కుమార్ గారి క్యారెక్టర్ని బాణుని చంపేస్తారా, నరికేస్తారా, పరువు హత్య జరిగిద్దా, ఇంకేం జరిగిద్దా, ఒక్కొక్కరికి ఒకలా ఉంది. సో అంత క్రువాలిటీ ఇందులో ఏం ఉండకపోయినా సో మంచి అంటే డిఫరెంట్గా ఉంటుంది కథ. డిఫరెంట్గా ఉంటుంది. పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ వద్దు. ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. సో పార్ట్ 1 చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ గ్యాప్లో చూసేయండి. ఎందుకంటే ఇంకొక వారం రోజులు టైం ఉంది కాబట్టి కొంత పార్ట్ 1 చూస్తే పార్ట్ 2 సీక్వెన్స్ ఏంటి, డైమండ్ ఎవరు, భాను ఎవరు, కుమారి ఎవరు, బిల్డర్ ప్రవీణ్ ఎవరు, వీళ్ళు ఎవరు అనేది కొంత మనకు అవగాహన వస్తుంది. కాబట్టి కొంత ఇప్పటికే దాదాపు 20Kకి దగ్గరలో ఉన్నాము. సో చూస్తున్నారు, ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. సో పార్ట్ 1 దీంతో పాటు ఇంకోటి కూడా చెప్పాలండి, అంటే చూసే ఆడియన్స్ ఫస్ట్ టైం మంచి ఆదరించారు. ఈసారి కూడా ఆదరిస్తారని మీరు నమ్ముతున్నారు. ఐ హోప్ సో. అసలు ఈ లవ్ వైరస్ వల్ల జనాలకి ఏంటి అంటే యూస్ఫుల్ ఏంటి? యూస్ఫుల్ అంటే ఏమన్నా ఉందా ఉపయోగం? ఒక మెసేజ్ ఓరియంటెడ్ కథ, ఒక మంచి సందేశాత్మకమైనటువంటి కథ. సో సమాజంలో ఈరోజు ప్రస్తుతంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటున్నారు ఏంటి అంటే ప్రేమ అనే ముసుగులో సో ఒకరు హార్ట్ఫుల్గా లవ్ చేసి ఇంకొకరు చెయ్యకపోతే, ఒకరు నిర్లక్ష్యానికి గురైతే, ఇంకొకరు ఆ ప్రేమను చూపించకపోతే ఎలా ఉంటుంది, సో ఆ సమయంలో కుటుంబ బాధ్యతలను మర్చిపోతే ఎలా ఉంటుంది, దానివల్ల ఫ్యామిలీ ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంది, ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది ఇదంతా కూడా ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి అంశాన్ని మొత్తం దృష్టిలో పెట్టుకొని చేశాము. సో ప్రతి ఒక్కరు డెఫినెట్లీ కొత్తదనం అయితే ఉంటుంది. కొత్తదనం తెలుసుకుంటారు, అంటే ఇలా ఉండాలి, ఇలా ఉండద్దు, ఇలా జరుగుతుంది, ఇలా కూడా జరిగితే పరిస్థితి ఏంటి అనేది కూడా దీని ద్వారా తెలుసుకుంటాం. సో కొత్తదనం అయితే ఉంటుంది. సో అందుకే నేను అంటున్నాను, పార్ట్ 1 చూస్తే లవ్ వైరస్ 1 స్వయం కృషి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మీరు తప్పకుండా చూడండి. ఈ గ్యాప్లో పార్ట్ 2ను కూడా మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో కష్టపడి టీం అంతా కూడా ఈ షార్ట్ ఫిల్మ్ని చేశాము. అందరూ కూడా దాదాపు 36 గంటలు, దాని తర్వాత ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, ఇదంతా కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి, ఇటు మా నిర్మాత గారు కానివ్వండి, దాంతోపాటు మా సపోర్టర్స్ కానివ్వండి, అందరూ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేశారు. సో ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా వివి వినాయక్ గారు కానివ్వండి, దిల్ రాజు గారి దగ్గర నుంచి కానివ్వండి, అదేవిధంగా ఇక మల్లారెడ్డి గారి దగ్గర నుంచి కానివ్వండి, సజ్జనార్ సార్ గారి దగ్గర నుంచి కానివ్వండి, అందరి నుంచి కూడా మాకు అంతా మంచి సపోర్ట్ లభించింది. సో అందరి మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. సో మీ ఆశీస్సులు, ముఖ్యంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలు ఉంటే తప్పకుండా లవ్ వైరస్ 2ని విజయవంతం చేస్తారని భావిస్తున్నాము. తప్పకుండా గతంలో ఉన్నదానికంటే కూడా కొత్త మంచి అనుభూతి ఉంటుంది. సో ఇందులో ఏమైనా చిన్న చిన్న తప్పులున్నా, ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా, ఏమైనా ఉన్నా కూడా మీరు మన్నించి మమ్మల్ని ఆదరిస్తారని క్షమించండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా హర్ట్ చేసి ఉన్నా, ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా సో అది మా ఉద్దేశం ఏం కాదు. బట్ ఏంటంటే కథ ప్రకారము కథని తీసుకువెళ్తున్నాము.
సో ఇది యూట్యూబ్లో స్ట్రీమ్ అవుతుంది, ఓటీటీలో కానీ ఇంకెక్కడ చోట లేదు. సో యూట్యూబ్లో స్వయం కృషి క్రియేషన్స్లో చూడొచ్చు, అండ్ యూట్యూబ్, ఇన్స్టాలో, సోషల్ మీడియాలోనే ఉంటుంది. కాబట్టి మీ సమయాన్ని ఒక గంట సేపు, ఒక రోజులో 24 గంటల్లో ఒక గంట సమయాన్ని కేటాయించి కొత్త వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయండి. అంటే 36 గంటల్లో మేము ఎలా తీసాము, ఏం చేసాము అనేది కనీసం అది చూడడానికైనా మీరు ఒకసారి మా ఛానల్ని క్లిక్ చేసి చూస్తే ఆటోమేటిక్గా లోపలికి వెళ్తే మీకు అర్థమైపోయింది అక్కడ కంటెంట్ ఎంత ఉంది ఏంటి అనేది అర్థమైంది. అంటే 36 అవర్స్లో అంటే ఒక్కొక్కరు 6 నెలలు 7 నెలలు సంవత్సరం అట్లా తీస్తారు. భారీ బడ్జెట్ సినిమా కాదు మాది. సో చాలా చిన్న సినిమా, చాలా తక్కువ సమయంలో తీసాం. అందరం కొత్త వాళ్ళము, ఇందులో ఎవరు కూడా అవగాహన ప్రావీణ్యత లేని వాళ్ళు. సో అందరూ కూడా నేర్చుకొని, యాక్టింగ్ నేర్చుకొని మేము వాళ్ళందరినీ అలరించడానికి వస్తున్నాము. సో శనివారం జూలై 4వ తేదీన సో ఆ ఈవినింగ్ నుంచి యూట్యూబ్లో స్ట్రీమ్ అవుతుంది. సో స్వయం కృషి క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్లో మీరు అందరూ కూడా మా లవ్ వైరస్ 2ని ఏదైతే చూసి మీరందరూ కూడా మీ ఆశీస్సులు, మీ బ్లెస్సింగ్స్ ఇస్తారని కోరుకుంటున్నాము. సో ఒకసారి మీ రాజ్ సార్ని కూడా, రాజ్ కుమార్ అన్న మీరు కూడా ఒక్కసారి వచ్చి మీ స్టైల్లో కూడా ఒక్కసారి చెప్తే, మీరు కూడా ఒకసారి ప్రమోషన్ ఇచ్చేస్తే అని మీ స్టైల్లో ఒకసారి బెదిరించి చెప్తే బాగుంటుంది. అవును, మీరు అక్కడ ఏ పాత్ర అయితే పోషించారో అదే వేలో మాకు ఇక్కడ చెప్పండి, ఎలా ప్రమోట్ చేస్తారు? కుమారికి చెప్తారు, చెప్పండి. ఏం లేదండి, యాక్చువల్గా ఏంటంటే ఆ పాత్రలో జీవిస్తే అదంతా సైమల్టేనియస్లో పోతే తప్ప అది రాదు. నేహం కుమారిని మాత్రం నేను చాలా జాగ్రత్తగా చూసుకోవడం అనేది జరిగింది. తను ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ఎటు వెళ్తుంది, కిందికి వస్తుందా, పైకి వస్తుందా, రాత్రి వెళ్తుందా, డేలు వెళ్తుందా అని జాగ్రత్తగా కనిపెట్టుకొని చూసుకోవడం వల్ల అతి జాగ్రత్తగా ఆ భయాలు అనేది అందరికీ అవి తెలిసిపోయినాయి. ఎనీహౌ ఐ విష్ అందరూ కూడా మా లవ్ వైరస్ 1ని ఎలాగైతే ఆదరించిరో అలాగే లవ్ వైరస్ 2ని కూడా అంతకంటే ఎక్కువగా మీరు దీంట్లో చాలా ట్విస్టులు ఉన్నాయి, మీరు అసలు కన్నార్పకుండా చూసేంత పరిస్థితి ఉంది. సరే, నా నోటితో చెప్పడం కాదు, జూలై 4న మీరే చూసి మీరే ఆనందించండి. యూట్యూబ్లో లవ్ వైరస్ 2 ఓపెన్ చేయండి. మీకు దానికంటే ముందు మీరు ఎవరైనా చూడని వారు ఎవరైనా ఉంటే లవ్ వైరస్ ఫస్ట్ చూడండి, మీకు సీక్వెన్స్ ఈజీగా అర్థమవుద్ది. అయినా అసలు నిజం చెప్పాలంటే దీంట్లో మాకే తెలియని చాలా ట్విస్టులు ఉన్నాయి. సో ఒక నటుడుగా నేను అంటున్నాను, మాకు తెలియని ట్విస్టులు ఉన్నాయి. సో మీరు చూసి చాలా ఆనందిస్తారు. లవ్ వైరస్ 1 కంటే 2 చాలా బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా అంటే కన్క్లూజన్లో నేను కొంతమంది పేర్లు చెప్పాలి. సో మేమందరం ఈరోజు ఇలా ఉన్నాము, ఈ షార్ట్ ఫిల్మ్ ఇంత కలర్ఫుల్, ఇంత బాగా వచ్చింది, జూలై 4వ తారీఖున రిలీజ్ అవుతుంది అని అంటే దాని వెనకాల తెర వెనక కష్టపడ్డ వాళ్ళు. సో డిఓపి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ పి హరీష్ చాలా బాగా కష్టపడ్డావు, మాతో పాటు జర్నీ చేసావు. ఫస్ట్ పార్ట్ 1కి నువ్వు చేసావు, పార్ట్ 2 కూడా చేసావు. చాలా థ్యాంక్స్ హరీష్. నువ్వు షూట్లో ఉండడం వల్ల ప్రమోషన్స్లో రావట్లేదు, బట్ ఎనీహౌ నువ్వు చాలా బాగా కష్టపడ్డావు. ఎక్కడ కూడా క్రెయిన్స్ వాడకపోయినా, ఎక్కడ మేము పెద్ద ట్రాలీలు అవి వాడకపోయినా గోడలు ఎక్కావు, బిల్డింగ్స్ ఎక్కావు, కార్లు ఎక్కావు, దాంతోపాటు బండ్లు ఎక్కి 2 వీలర్ మీద ఎక్కి చేసావు. కెమెరాని ఏ విధంగా తిప్పొచ్చో 360 డిగ్రీస్ మొత్తం కూడా బెండ్ అయిపోయి మనిషి మొత్తం రోబోలా పనిచేసావు. చాలా హార్డ్ వర్క్ చేసావు హరీష్. సో నీ హెల్ప్ మేము ఎప్పుడు మర్చిపోలేదు. నువ్వు వన్ ఆఫ్ ది మెంబర్ కాబట్టి తప్పకుండా ఈ సక్సెస్లో నీది పెద్ద చేయి ఉంటుంది. ఎందుకంటే డిఓపి చాలా అందంగా ఇంతమందిని, ప్రతి ఒక్క క్యారెక్టర్ని కూడా చాలా కలర్ఫుల్గా, చాలా అందంగా చూపించావు. సో దాంతోపాటు ఇందులో ఈసారి శృతి కూడా కొత్త క్యారెక్టర్ ఒకటి యాడ్ అవుతారు. సో శృతి కూడా ఒక చిన్న దాదాపు ఒక 5 minutes క్యారెక్టర్ కోసం ఆమె వరంగల్ నుంచి ఇంట్రెస్ట్గా వచ్చి చేశారు. సో శృతి కూడా చాలా థ్యాంక్స్. సో డబ్బింగ్ కూడా అంతే ఇంట్రెస్ట్గా వచ్చి చెప్పావు. సో నెక్స్ట్ మేము ఒకవేళ షార్ట్ ఫిల్మ్ చేస్తే అందులో డెఫినెట్గా ఇంకా మంచి క్యారెక్టర్ నీకు ఉంటుంది శృతి. అదేవిధంగా మా కెమెరా డిపార్ట్మెంట్ హెచ్ఓడి శ్రీనివాస్ సార్కి చాలా థ్యాంక్స్. అదేవిధంగా నవీన్ గారు. సో నవీన్ సార్ చాలా థ్యాంక్స్ సార్, మీరు ఇచ్చిన సపోర్ట్తో ఇక్కడ దాకా నేను రాగలిగాను, మీరు ఇచ్చిన ఏదైతే సపోర్ట్తో. సో దాంతోపాటు మా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ సార్. సో వేమూరి రాధాకృష్ణ సార్కి చాలా థ్యాంక్స్. అండ్ డైరెక్టర్ భాను సార్కి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా నవీన్ సార్, దాంతోపాటు నాకు బ్యాక్గ్రౌండ్లో బాగా సపోర్ట్ చేస్తూ ఎప్పుడు ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని సజెషన్ ఇస్తూ ఈ లవ్ వైరస్ 2 ఇట్లా రావడంలో కూడా మంచి సపోర్ట్ చేసిన మా నాన్నగారు అహ్మద్ గారికి కూడా చాలా థ్యాంక్స్. దాంతోపాటు పబ్లిసిటీ ఇన్ఛార్జ్గా మొత్తం సోషల్ మీడియా అదంతా చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఇక్కడున్నా కూడా మొత్తం యూట్యూబ్లో, ఇన్స్టాలో అంతా అప్లోడ్ చేస్తున్నాడు. అండ్ థంబ్లైన్స్ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు చేస్తున్న అక్బర్. సో మా తమ్ముడు అక్బర్కి కూడా చాలా థ్యాంక్స్. సో ఇంతమంది వెనకాల తెర వరకు ఉండి కష్టపడుతున్నారు. దాంతోపాటు ఈ షార్ట్ ఫిలిం చేసేటటువంటి టైంలో మాకు
బాచుపల్లిలో ఎంతగానో సహకరించిన నానికి చాలా థ్యాంక్స్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నాని, అదేవిధంగా రామగౌడ్ అన్న కూడా చాలా థ్యాంక్స్. సో అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇందులో పాత్ర పోషించి మాకు వెన్నుదండగా ఉన్నటువంటి రాజ్ కుమార్ అన్నకు కానివ్వండి. సో ప్రతి ఒక్క మెంబర్కి కూడా అంటే థ్యాంక్స్ చెప్పి ఎవరిని దూరం పెట్టలేము. సో ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడ్డారు. సో దాని అవుట్పుట్ ఏంటనేది మనం జూలై 4వ తేదీన చూద్దాము. సో ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన, ఆదరాభిమానాలు వస్తాయని కూడా ఆశిస్తున్నాము. అది కంటిన్యూ అయితే డెఫినెట్లీ ఫ్యూచర్లో మళ్ళీ ప్రాజెక్ట్ ఏంటనేది కూడా ప్రకటిస్తామండి. సో ఎనీహో అయితే ఈ జూలై 4కి మేము రెడీ అవుతున్నాము. సో యుద్ధ రంగంలో దిగడానికి. రైట్, చూసారు కదా. సో లవ్ వైరస్ ఎంతగా ఆదరించారో అదే రెస్పాన్స్ 2లో కూడా వస్తుందని టీం అందరు కూడా భావిస్తున్నారు. సో ఒక హోప్తో ఉన్నారు. సో మీరు ఖచ్చితంగా ఈ షార్ట్ ఫిలింని చూసి ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. అట్లానే దీని నుంచి మంచి ఒక మెసేజ్ కూడా ఉందంటూ కూడా చెప్తున్నారు టీం అంతా. ఖచ్చితంగా చూసి బ్లెస్ చేస్తారని టీం అంతా కూడా ఆశిస్తున్నారు. సో జూలై 4న ఈ షార్ట్ ఫిలిం అయితే రిలీజ్కి సిద్ధమైపోయింది. ఖచ్చితంగా కొంత సమయం జూలై 4న మీరు లవ్ వైరస్ టీంకి ఇచ్చేస్తే వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు. సో వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం వచ్చేసినట్టే. సో పార్ట్ 2 చూసిన తర్వాత మీకు పార్ట్ 1లో ఎంత వైరస్ ఎక్కింది, అట్లనే పార్ట్ 2లో మరి ఇంకా డబల్ అయిందా ఏంటన్నది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.